అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా మేనమామ బంగారం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కామాక్షి కాశీపతి దంపతులకి 100 ఎకరాల పొలం ఉంది. ఆ 100 ఎకరాల పొలానికి తోడు ఒకే ఒక్క వారసుడు జగదీశ్వరరావు కొడుకు. జగదీశ్వరరావు చాలా మంచివాడు. చిన్నప్పటి నుంచి కూడా అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. మనుషుల్ని తొందరపడి ఆయన మాట అనడు, పడడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యమే అదే. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు అందరూ వాళ్ళు తప్పు చేశారని నిందించినా అసలు ఆ తప్పు ఎక్కడ జరిగిందనేది పూర్తిగా విచారించి కానీ ఒక కోణంలోకి రాడు ఆయన. చిన్నప్పటి నుంచి మంచి ఉత్తమ బుద్ధులతో పెరిగినటువంటి కొడుకు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత మన తాత ముత్తాతల కాలం నుంచి మనం చేసుకునేది వ్యవసాయమేనని కాశీపతి తండ్రి చెప్పడంతో జగదీశ్వరరావు వ్యవసాయం చేయటం ఆయనకి స్వయంగా ఇష్టం. అగ్రికల్చర్లోనే డిగ్రీ చేసిన ఆయన వచ్చి వ్యవసాయంలోకి దిగాడు. అమ్మా నాన్నలు ఆయన ఎవరిని ప్రేమించలేదని తెలిసే యుక్త వయసుకు వచ్చినటువంటి కొడుక్కి ఒక సంబంధాన్ని చూసి ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా కట్న కానుకలతో సిరి సంపదలతో సహా వచ్చింది లక్ష్మి కోడలుగా ఇంటికి. ఆయనకి కట్నం తీసుకోవటం అస్సలు ఇష్టం లేదు. కానీ లక్ష్మి పుట్టింటి వాళ్ళు మేము ఇస్తామంటుంటే తీసుకోవటానికి మీకేం బాధ, మేము మా అమ్మాయికి మా సంతోషం కొద్దీ పెట్టుకుంటుంటే మీరు అలా అడ్డు చెప్పటం భావ్యం కాదని వీళ్ళ నోరు మూయించి మరి లక్ష్మికి 10 ఎకరాల పొలం, ఆ రోజుల్లో 10 లక్షల క్యాషు, 7 వారాల నగలు పెట్టి ఆవిడకి ఒక ఖరీదైన రోడ్డు పక్కన ఉన్న ల్యాండ్ కొని గిఫ్ట్ కింద ఇచ్చి మరి కారుతో సహా కూతుర్ని లాంఛనాలు, వెండి సామాన్లతో సహా, పట్టు చీరలతో సహా బోల్డ్ అంతా ఇంట్లో వాడుకునే సామాన్లతో సహా ఇచ్చి పంపుకున్నారు కూతుర్ని. లక్ష్మి వాళ్ళింట్లో మొదటి ఆడపిల్ల. ఆ తర్వాత 4 మగపిల్లలే. వాళ్ళకి తినాగొడవ ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. లక్ష్మికి పెట్టేది ఒక మూలకు కూడా కాదన్నది వాళ్ళ ఉద్దేశం. దాంతో జగదీశ్వరరావు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే లక్ష్మి ఆయనకి చూడగానే చాలా నచ్చేసింది. మాట్లాడాక ఇంకా ఇంకా నచ్చింది. తెలియకుండానే ఆవిడ ప్రేమలో పడిపోయాడు ఆయన. అంత నచ్చిన ఆమెనే ఈ కట్నాలు, కానుకలు అనేవి వంకలుగా చూపించి కాదనాలంటే మనసొప్పలేదు ఆవిడ అమాయకత్వానికి, మంచితనానికి. లక్ష్మి 10వ తరగతి వరకు చదువుకుంది. అమ్మా నాన్నలు చూసి చేసిన పెళ్ళే, ఆయన ఇష్టపూర్వకంగా చేసుకున్న పెళ్ళే. ఆవిడనేమి ప్రేమించటమో లేచిపోయి చేసుకురావటమో కాదు ఆయన చేసిన పని. కానీ లక్ష్మిని ఆయన వివాహం చేసుకొని భార్యగా తీసుకొని రాగానే పెళ్ళైన 2వ నెల నుంచే కామాక్షికి లక్ష్మికి టర్మ్స్ చెడ్డాయి. కామాక్షి ఏదో ఒక మాట లక్ష్మిని కావాలని అనేదే. ఆ మాటలకి కారణాలు ఉండవు. పాలు తోడేయటం చేత కాలేదని, పాలు కాచడం రాలేదని, గేదెలకు మడ్డికూడు వండటం రాలేదని, గేదెల దగ్గర పాలు పితకటం సరిగ్గా రాలేదని, దూడకి ఎక్కువ పాలు వదిలేశావని, ఇక అన్నం వార్చటం రాలేదని ఒక మాట కాదు ఏదో ఒక మాట దగ్గర ప్రతిరోజు అంటూనే ఉండేదే. లక్ష్మి మనసు బాధ పెట్టుకునేదే. ఆ ఎఫెక్టు పడగదులు చూపించాల్సి వచ్చేది భర్త దగ్గర. ఆయన మనసు చాలా బాధ అనిపించేది. వయసులో చిన్నదే, పెద్దగా చదువుకోలేదు, పల్లెటూరు అమ్మాయే అయినా పెద్దగా జ్ఞానం లేనప్పుడు తన కూతురే అయితే తల్లి అలా మాట్లాడుద్దా? పైగా పెళ్లికి ముందు ఎన్నో మాటలు చెప్పింది. కూతుర్నా చూసుకుంటానని, అదని ఇదని. అమ్మకి నాన్నకి 40 ఏళ్ల వయసుల్లో పుట్టాడు జగదీశ్వరరావు. ఇప్పటికే వాళ్ళ వయసులు చాలా వరకే అయిపోయినాయి. ఇక ఈ సందర్భంలో కూడా వచ్చిన అమ్మాయిని నిజం చెప్పాలంటే మనవరాలి వయసుదే. అలాంటి అమ్మాయిని పట్టుకొని ఆరళ్ళు పెట్టడం ఆయనకి కరెక్ట్ అనిపించేది కాదు. చిన్నది వయసులో, చీర కట్టుకోవటం రాలేదని వాదన. తడుతున్నట్టుగా ఆ అమ్మాయిని మొట్టికాయలు వేయటం, ఉంగరం చేతులతో కొట్టడం ఆయనకి చాలా బాధ అనిపించే తల్లిని ఏంటమ్మా నువ్వు చండాలంగా, పెళ్ళయ్యేంత వరకు అమ్మల్లా ఉన్న ప్రతి ఒక్క ఆడది కూడా అత్తయిపోద్దేంటి కొడుకులకి పెళ్ళిళ్ళు కాగానే? ఇలాంటి దిగజారిపోయిన పనులు నువ్వు చేయటం భావ్యం కాదు, ఇది సంస్కారవంతుల లక్షణమో కాదు అని అమ్మ అంటే పెళ్ళాన్ని ఆయన ఒక్క మాట కూడా పన్నిచ్చేవాడు కాదు. లక్ష్మి నిజం చెప్పాలంటే
అత్తమామలకి గౌరవం విలువ ఇవ్వాలనుకునే కోడలే. కాకపోతే అత్తమాట వినదని మావకు నచ్చదు, తన మాట వినదని అత్తకు నచ్చదు, పద్దాక మొగుడుతోనే ఉంటుందని అత్తమామలు ఇద్దరికీ నచ్చదు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి మొగుడుతో ఉండక వీళ్ళ దగ్గరకు వచ్చి ఎలా కూర్చుంటుందని ఆయనకి బాధగా ఉంటుంది. మొగుడు పెళ్ళాలు ఆయనకేదో నీళ్లు తోడు ఆవిడ వీపు రుద్దుతుంటేనో తలస్నానం చేయిస్తుంటేనో బయట నుంచి శాపనార్థాలు ఎత్తుకుంటుంది కామాక్షి. చిరాకు వేసేయటం మొదలుపెట్టింది ఆయన ప్రాణం. ఈలోపు కాశీపతి పొలం దగ్గర పడుకోటానికని వెళ్ళినవాడు పావు కాటేసి పైలోకానికి పోయాడు. ఇక ఆ తర్వాత మొగుడు పోయాడనే దిగులు ఒక పక్క, తన జీవితంలో సుఖం సంతోషం లేకుండా పోయినాయి అనే ఒక పక్క, కోడలికి పెళ్ళై సంవత్సరమైనా కోడలు గర్భవతి కాలేదు, గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని ఆ అమ్మాయిని నానా మాటలు అని మన్నవ సంతానాన్ని మా కళ్ళకు చూపించలేదని కటికి తిట్లు తిట్టి కామాక్షి ఒక రోజున అలా గుడికెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిన మనిషి కాస్త యాక్సిడెంట్ అయి పైలోకానికి పోయింది. అమ్మా నాన్నలు ఇద్దరూ పోతే ఎక్కడైనా కొడుకులు బాధపడతారో ఆయన ప్రశాంత పడ్డాడు, వాళ్ళ ఆత్మలకైనా శాంతి కలగాలి అనే దాంతో ఆయన వ్యవసాయం చేసుకుంటూ భార్యని అభిమానంతో గౌరవంతో చాలా ప్రేమగా చాలా రొమాంటిక్గా చూసుకునేవాడు. మంచి మనుషుల్ని మనం పోగొట్టుకోకూడదు, మంచి అనేది దొరకటమే అరుదైన విషయం ఈ రోజుల్లో. అలాంటిది అయిన దానికి కాని దానికి లక్ష్మి మనసు బాధ పెట్టే చాలా గాయాలే చేసిపోయారు అమ్మా నాన్నలు. పిల్లలు కలగలేదు అంటే పెళ్ళైన సంవత్సరానికే గర్భవతి కావాలా, వయసులో చిన్నదే, అంత కంగారు ఏమొచ్చింది అని ఆయన ధోరణే. ఆ తర్వాత సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు లక్ష్మికి పిల్లలు కలగలేదు. దాంతో లక్ష్మికి దిగులు పట్టుకుంది కొత్తగా. ఆయన పుట్టకపోతే పుట్టకపోయారు లేవే, ఇప్పుడు ఏం కొంపలాడిపోయినాయంట, పుట్టకపోతే గనక ఎవరినో ఒకళ్ళని దత్తత తీసుకోవచ్చు, ఎందుకంట అంతోటి ఏడుపు అంటే పూజలు వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు హాస్పిటళ్ళు మందులు ఒకటి కాదు అసలు. దాంతో ఏ దేవుడు కరుణించాడో కానీ ఒక రోజున ఆయన కోసం అని చెప్పి పొలానికి వెళ్ళిన మనిషి కళ్ళు తిరిగి పడిపోయింది పొలంలో. ఆ పొలం ఎప్పుడూ కూడా నిజం చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగశిల వేసి ఉంటుంది అక్కడ. లక్ష్మి ఎప్పుడొచ్చినా అక్కడ కాసిన పాలు పోసి ఆయనకు నైవేద్యం పెట్టి వచ్చుద్ది. ఏ పుణ్య ఫలమో తెలియదు కానీ కళ్ళు తిరిగి పడిపోయిన లక్ష్మిని ఆసుపత్రికి తీసుకెళ్తే గర్భవతి అయ్యిందని డాక్టర్లు చెప్తే చాలా జాగ్రత్తగా కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటే 9వ నెల వచ్చేపాటికి కొడుకును కనాలంటే పుట్టకపోతే పుట్టలేదని బాధ, పుడుతుంటే మళ్ళీ కొడుకు కూతురనా నోర్ముయ్ అని ఆయన అనేసరికి 10వ నెల పడింది. లక్ష్మికి అందమైన కూతురు పుట్టింది. కూతురు పేరు సులోచన అని పెట్టుకున్నారు. ఆ తర్వాత లక్ష్మికి ఇక పిల్లలు పుట్టకపోవచ్చు, ఆపరేషన్ ఎందుకులే వ్యర్థం అన్న తర్వాత చేయించకుండా ఇంటికి తీసుకొచ్చేశాడు జగదీశ్వరరావు. లక్ష్మి కూడా నేను ఇంకా ఆపరేషన్ చేయించుకోలేను మొర్రో అనేపాటికి ఆయన బలవంతం చేయలేదు. సులోచన చూడడానికి చాలా అందంగా ఉంటుంది. జగదీశ్వరరావుకి ఉన్న 100 ఎకరాల పొలం మాత్రమే కాకుండా ఆయన ఇన్నాళ్ళుగా పిల్లలు పుట్టలేదు కాబట్టి డబ్బు పరంగా స్థలాల పరంగా బాగా సేవ్ చేసి ఉంచాడు. దాంతో కూతుర్ని అష్టైశ్వర్యాల్లో పెంచాలన్నదే ఆయన కోరిక. దాంతోపాటు సంస్కారంతో పెంచాలన్నది కూడా ఆయన కోరిక. మగపిల్లాడుంటే పోయేదనే లక్ష్మి రోజుకు ఒకసారన్నా అంటే ఆయన అరిసి అల్లుడు కొడుకు అవ్వడా, కోడలు కూతురు అవ్వదా, ఏ జన్మలో ఏం పాపం చేసుకుంటే హత్తలైపోతారో నీలాంటి వాళ్ళంటే అయ్యయ్యో నేను అలా అన్నానండి అనేపాటికి మరి రేపు కూతురికి పెళ్ళైతే అల్లుడు రాడా, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని మొత్తం అల్లుడికి కట్టపెట్టకూడదా, నువ్వు నీ చాదస్తాలు కాకపోతేనో అన్న తర్వాత ఇల్లరికం అనే మాట ఎందుకులేండి, మీరేం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోరుగా అంటే మన ఇంట్లోనే ఉండాలా, కళ్ళెదురుగా ఉన్నా కూడా ఇల్లరికమే, దాన్ని ఇల్లరికం అనరు, మన ఎదురింట్లో ఉండటం అంటారు అనేది లక్ష్మి. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ కూతుర్ని బాగా చదివించుకోవాలనేది ఆయన కోరిక. వాళ్ళ వంశంలో ఆడవాళ్ళు ఎవరు 10th మించి చదివింది లేదు, ఆ ఊళ్ళోనూ లేరు. దాంతో జగదీశ్వరరావు కూతుర్ని పక్కనే ఉన్న టౌన్కి స్కూల్కి పంపి 10th దాకా అయిపోయిన తర్వాత రోజు కాలేజీకి పంపేవాడు కారులో. కాలేజీకి వెళ్ళి ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయింది.
సులోచన. అలా డిగ్రీ కాలేజీకి వెళుతున్న సులోచననే పక్క ఊరు జమీందారు గారి అబ్బాయి జయదేవ్ ఆ రోజుల్లోనే రోజుకొక కారులో కాలేజీకి వచ్చేవాడు. ఆయన అదే డిగ్రీ కాలేజీకి. అలా వచ్చిన ఆయనకి చూడగానే సులోచన చాలా బాగా నచ్చింది. సులోచన అమాయకత్వం, సులోచన చురుకుదనం, బాగా చదవటం, ఆమె తెలివితేటలు ఆయన్ని కట్టిపడేశాయి. ముఖ్యంగా ఆమె అందచందాలైతే మరీను. ఆయనంత అందంగా ఉంటాడో ఆవిడ ఇంకా అందంగా ఉంటుంది. దాంతో ఆయనకి చాలా చాలా నచ్చేసే ఇద్దరి మధ్య ఒక మంచి పరిచయం. ఆ తర్వాత అది స్నేహం. ఆ తర్వాత ఇద్దరి ప్రాణాలు వేరు కాదు, ఒకటే ప్రాణం అన్నంతగా ప్రేమించేసుకున్నారు ఆ 3 సంవత్సరాలు. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిందే. ఇక సులోచనని పై చదువులు చదివించాలనుకోలేదు. జగదీశ్వరరావు వాళ్ళు ఇంట్లో సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. సులోచన ఆ విషయం జయదేవికి చెప్తే, నేను మా అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వస్తాను అని చెప్పి సెలవులు అవ్వగానే ఆయన కూడా ఆ పక్కూరే కాబట్టి వాళ్ళది ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించానని, నేను ఆ అమ్మాయిని ప్రాణం ఒక ఎత్తుగా ఇష్టపడుతున్నానని, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తే, ఎవత్తిరాది ఏం కులం దాంది, మన కులమే, ఏ మతం మన మతమే అన్న తర్వాత, ఎవరి కూతురది, ఏ అనామకుడి కూతుర్ని ప్రేమించావు, ఎందుకలా మాట్లాడతారు నాన్న, ఎందుకలా అంటావమ్మా, ప్రతి ఒక్కళ్ళు అనామకులు, మనం మాత్రమే కోటీశ్వర్లం అన్నట్టు మీరు మాట్లాడొద్దు. వాళ్ళకి 100 ఎకరాల పొలం ఉంది. ఆయనకి ఊళ్ళో విలువ గౌరవాలు ఉన్నాయి. ఊళ్ళో ఉన్న 10 మంది పెద్ద మనుషుల్లో వాళ్ళు ఒకళ్ళు. పెద్ద కుటుంబాల్లో వాళ్ళదే ఒకటే. వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళకి స్థితిగతులు ఉన్నవాళ్లే. అంటే ఆఫ్టర్ ఆల్ వాళ్ళకున్న 100 ఎకరాలు మన వెంట్రుకతో సమానం. మంది జమీందారుల ఫ్యామిలీ. మనకి 1000 ఎకరాల పొలాలున్నాయి, తోటలున్నాయి, ఆస్తులున్నాయి. మనకున్న దాంతో పోలిస్తే వాళ్ళకున్నదెంతరా, చిటికెన వేలు గోట్లో మట్టి అంతా. మేము ఇంకా నీ చదువు అయిపోయిన తర్వాత నువ్వు పీజీ చేసి ఫారెన్కి వెళతావు. తిరిగి వచ్చిన తర్వాత ఎటు చెల్లికి పెళ్ళైపోయింది. నీ చెల్లెలు మొగుడు ఎటు కూడి వచ్చి ఇంట్లో ఇల్లరకమే ఉంటున్నాడు అల్లుడు. మా ఇష్ట ప్రకారం నువ్వు మాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని కోటాను కోటీశ్వర్లైనటువంటి పలానా ఊరు జమీందారు గారి అమ్మాయిని నీకోసమని మేం చూసి ఉంచితే ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నావు. దాన్ని మేము కోడలుగా ఎందుకు ఒప్పుకుంటాం? మన ఇంట్లో కావాలంటే పని మనిషిగా తీసుకొచ్చి ఉంచు. నువ్వు అంతగా మోజుపడ్డావనుకో తోట బంగ్లాలో ఉంపుడు గత్తె కింద ఉంచుకో అనే పాటికి ఆయనకు ఆ మాటకి చాలా బాధ అనిపించి, ఏ ఆడదాన్ని ఎవరూ తక్కువ చేసి మాట్లాడకూడదు నాన్న. నాకు ఒక చెల్లెలుందే, నీకు అమ్మ భార్య ఉందే. అలాంటి మాటలు మనింటి ఆడవాళ్ళనంటే నువ్వు తీసుకోగలవా? వాళ్ళకేం తక్కువనే? తనేమైనా నన్ను ఇష్టపడిందా? నేనే తన్ని ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చాను. నా మాట నేను చచ్చినా తప్పను. వాళ్ళమ్మ నాన్నలకి ఒక కుల గౌరవాలు, గోత్రాలు, విలువలు, వాళ్ళకి సంస్కారం అనేవి ఉన్నాయి. పద్ధతి ప్రకారం నువ్వెళ్ళి అడగాలనే దాంతోనే నేను మాటిచ్చొచ్చాను. అంటే మా ప్రాణం పోయినా మేము అలాంటి లో క్లాస్ గాడు వాళ్ళ కొంపలకి వెళ్ళమనే పాటికి నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, మేము చూసిన సంబంధమే చేసుకోవాలి, మేమిచ్చిన మాట పోద్దంటే నన్ను అడిగి ఇచ్చారా మాట మీరు? నేను చేసుకునే అమ్మాయికి మాత్రం నేను ఎవరిని అడిగి మాట ఇవ్వక్కర్లేదనే దాంతో మీరు వద్దు, మీ ఆస్తి వద్దు, ఈ ఇల్లు వద్దు అని చెప్పి తెగదెంపులు చేసుకొని నేను వెళుతున్నానన్నాడు జయదేవ్. ఒకసారి వెళ్ళటం అంటూ జరిగితే నువ్వు తిరిగి రావటం అంటూ జరగని పని. ఈ రోజుతో మా కొడుకు పోయాడనుకుంటాం, మాకు అసలు కొడుకే పుట్టలేదనుకుంటాం అన్న తర్వాత మంచిదని ఆయన బట్టలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇక సులోచనని కలిశాడు. కలిస్తే ఏమైందండి విషయం అని అడిగితే జరిగింది చెప్పాడు. ఈ విషయం తెలిస్తే అసలు మా అమ్మ మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటారా, ప్రేమించామంటేనే ఒప్పుకుంటారా లేదా అని నేను భయపడి సస్తంటే మీరు ఇప్పుడు ఇంత పెద్ద బాంబుని పేల్చి నా నెత్తి మీద వేశారు అనేపాటికి పెళ్లి చేసేసుకుందాం సులోచన, ఏదైతే అదైంది అన్నాక మనం పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటారండి మన్నే, ఏం పర్వాలేదు, నేనెటు తిరిగి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు, నాకు ఆత్మాభిమానం ఎక్కువ, ఆ విషయం నీకు బాగా తెలుసు, ఎవరు మాట అన్నా నేను చచ్చిన మాట పన్ను, కాబట్టే
నేను మీ అమ్మా నాన్నల దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి పెళ్ళైన తర్వాత వాళ్ళైనా ఏం చేస్తారో సిచ్యువేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకని ఆయన అన్న తర్వాత ఆవిడకి ఆయన్ని వదులుకోవాలనిపించలేదు. ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించుకున్నారు ఇద్దరు. దాంతో ఇక గుళ్ళో పెళ్లి చేసుకొని వెళ్ళి పసుపు బట్టలతో దండలు వేసుకొని అలా మంగళసూత్రాలు కట్టుకొని జంట కళ్ళెదురుగా నుంచున్నారు జగదీశ్వరరావుకి లక్ష్మికి. లక్ష్మి సులోచనని 4 పీకేపాటికి జగదీశ్వరరావు ఆగు నువ్వు ముందు అని పక్కకు లాగేస్తే, ఏంటి బాబు ఈ పని, ఎవరు నువ్వు అసలు అని అడిగితే, నేను పక్క ఊరి జమీందారు గారు అబ్బాయిననే, మాకు ఉండటానికి ఎంత ఆస్తులున్నాయో మాకే లెక్క తెలియదని, నేను సులోచన ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించానని, ఆ విషయం మా ఇంట్లో చెప్తే వాళ్ళకి నచ్చలేదని, సులోచన కావాలో ఆస్తి కావాలో తేల్చుకోమంటే తనే కావాలని నేను వచ్చేసాను మామగారు. అత్తయ్య గారు మీరు నాకు అమ్మ అవుతారా, మామయ్య గారు మీరు నాకు నాన్న అవుతారా, నాకింత ఆశ్రయం ఇస్తారా, నా భార్యతో కలిసి ఉంటాను అని ఆయన అడిగిన మాటకి చాలా బాధ అనిపించింది. కలిగిన ఇంట్లో పుట్టిన అబ్బాయే, కోట్ల మధ్యలో పుట్టిన అబ్బాయే, అలాంటి వాడిని అటు కన్నవాళ్ళు కాదని ఇటు వీళ్ళు కాదంటానికి వాళ్ళేం తప్పు చేశారో, ప్రేమించటమా పెళ్లి చేసుకోవటమా అర్థం చేసుకోకుండా పశువుల్లా ప్రవర్తించకూడదనే, రండి బాబు అని జగదీశ్వరరావు వెళ్ళి హారతిచ్చి జంటను లోపల తీసుకురమ్మంటే, అది కాదండి, నలుగురు గురించి ఆలోచిస్తావా, లేకపోతే మన బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచిస్తావా, పిచ్చి మాటలు మాట్లాడుకో, ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళు, ఉన్నదంతా ఎవరి కోసమే, ఆ రోజు అది పుట్టలేదని అంత ఏడ్చింది ఎవరి కోసం అనేసరికి లక్ష్మికి ఏమీ మాట్లాడలా. ఆ తర్వాత హారతిచ్చి లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఘనంగా సత్యనారాయణ వ్రతం చేయించి ఊరంతా భోజనాలు పెట్టాడు జగదీశ్వరరావు. అయిపోయాక ఫస్ట్ నైట్లో ఏర్పాట్లు శోభనాలు అవి అయిపోయి పుట్టింట్లోనే కూతుర్ని అల్లుడిని పెట్టుకున్నాడు ఆయన. నువ్వు ఇల్లరికం అల్లుండని అనుకోకు బాబు, ఏ రోజు నేను నిన్ను అలా చూసేది లేదు అనేది లేదు, నువ్వు ముందే అనుకుంటావని ఆయన చెప్తాడులే బాబు, నువ్వు పట్టించుకోబాకని లక్ష్మి అంటే, నోరు ముయ్యవే బాబు, నువ్వు నా కొడుకుతో సమానం, నీకు ఈ ఇంట్లో ఏది తక్కువ కాదు, ఉద్యోగం చేసుకుంటావా అయ్యా, పోనీ వ్యాపారం పెట్టుకుంటావా అంటే, లేదు మావగారు మీలాగే వ్యవసాయం చేస్తాను అనేపాటికి ఆయన గారు అని పిలిచే గౌరవమే వాళ్ళ వంశ ప్రతిష్టనే, వాళ్ళ విలువల్ని తెలియచెప్పినట్టు అనిపించేది జగదీశ్వరరావుకి. ఆ తర్వాత జయదేవ్ మావగారితో పాటు వ్యవసాయం చేస్తూ ఇలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. పెళ్ళై కూడా సంవత్సరం దాటి 2వ ఏడు. వాళ్ళకేమీ వెంటనే పిల్లలు కలగలేదు. ఒక రోజున పొలంలో జగదీశ్వరరావు జయదేవు ఉన్నారని తెలిసి వీళ్ళకు భోజనాలు తీసుకెళ్దాము, పనిలో పని ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం కాబట్టి పాలాభిషేకం చేసి నైవేద్యం పెడదామని లక్ష్మి సులోచనని తీసుకొని పొలానికి వెళ్ళిందల్లా ఆయనకి నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని కళ్ళు తిరిగి పడిపోయింది అక్కడే. ఏంటా అని అల్లుడు అత్తగారిని లేపి పట్టుకొని పక్కకు పడుకోబెట్టి సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకొస్తే డాక్టర్ గారు నవ్వుకుంటూ బయటకు వచ్చి, గుడ్ న్యూస్ జగదీశ్వరరావు గారు అంటే, ఏంటి అన్నాడు ఆయన. మీరు మళ్ళీ నాన్న కాబోతున్నారు అనేపాటికి, ఏంటి అన్నాడు ఆయన. అనేసరికి, అవునండి మీ వైఫ్ కన్సీవ్ అయ్యారు, తల్లి బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నారు అనేపాటికి కూతురికి నవ్వు వచ్చి ఆ నవ్వుని పంటి లోపలే బిగబట్టేస్తే అల్లుడు న్యూట్రల్గా నిలబడిపోయాడు. దాంతో లక్ష్మి దగ్గరికి వెళ్ళి, సిగ్గుండాలి నీకు, ఇప్పుడు కడుపేంటే కూతురికి అల్లుడికి పెళ్ళైపోయి మనవరాలను ఎత్తుకోవటానికి రెడీగా ఉన్నాం మనం, ముందు ఆ కడుపు తీయించేసుకో, నేను అస్సలు తీయించుకోను, వారసుడు పుడతాడేమో, నాకు కావాలి కడుపు, నేను అస్సలు తీయించుకోను, అయినా నా ఒంటి మీద చెయ్యేసేటప్పుడు తెలియదా నీకు అవన్నీ, ఇష్టపూర్వకంగానే వద్దంటే వడ్డాణం పెట్టి నా నడుం కొరుకుతావు, అరవంకిలు పెట్టి నా చేతులు కొరుకుతావు, నెక్లెస్ పెట్టి నా మెడ కొరుకుతావు, పట్టీలు పెట్టి నా పాదాలు ముద్దు పెట్టుకుంటావు, నన్ను నీ దాన్ని చేసుకుంటావు, మైమరిచిపోయేలా నీ మత్తులో పడేస్తావు, ఇక నీ నోట్లోకి వెళ్ళి నా నోట్లో పెడతావు, గోడు ముద్దలు పెట్టి గుండెల మీద పడుకోబెట్టుకొని దగ్గరికి తీసుకున్న మన ప్రేమ గుర్తుగా వచ్చిన కడుపు నేను సచ్చినా తీయించుకోనని లక్ష్మి అనే పాటికి ఆ మాటలన్నీ విన్న కూతురు నవ్వాక వెళ్ళి అల్లుడు భుజం మీద పడిపోయి, మా అమ్మ మా నాన్న
నాన్న మన ఇద్దరికన్నా చాలా రొమాంటిక్ అండి అంటే తప్పు, పెద్దవాళ్ళు వింటే బాగోదు, మీరేంటండి ప్రతిదీ లోపలే ఫీల్ అవుతారా పైకనరా అంటే ఆయన చిరునవ్వు కూడా వస్తున్న పెద్ద నవ్వుని చిరునవ్వుగా మేనేజ్ చేసుకొచ్చాడని ఆవిడకి అర్థమై నవ్వుకుంటే, అల్లుడు ముందు నేనేమని మొహం ఎత్తుకోనే, నువ్వు అబార్షన్ చేయించుకోవే, నేను చచ్చినా చేయించుకోను, లోపల పిండం చాలా బలంగా ఉందని డాక్టర్ చెప్పింది అన్న తర్వాత బయటకు వస్తే ఆయన అసలు అల్లుడు మొహంలోకి చూడలేకపోయాడు. అల్లుడు ఏమీ మాట్లాడలేదు. కానీ జగదీశ్వరరావు స్నేహితులు మాత్రం ఊళ్ళో ఆయన అటు ఇటు వెళ్తుంటే మామూలు బలం కాదు జగదీశ్వరరావు నీదే, ఏ మాటకు ఆ మాట మంచి హార్స్ పవర్ ఉన్న మనిషివి నువ్వు, లేనిది ఈ వయసులో నాన్న ఒకటి ఏంటి, మేము ఉన్నాం, ఏబ్బే అంతా అయిపోయి చీచే పిల్లల్ని కనీస బాధ్యతలు కూడా అయిపోయి రెస్ట్ అవర్స్లోకి రిటైర్మెంట్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా ఇంకా మా చెల్లాయిని గర్భవతిని చేసి ఇప్పుడు కూడా మీసం మెలేసి అంత వెంట్రుక తెల్లబడలేదు. అల్లుడు ఏ బాయ్ బావమరిది పుట్టి బావమరిదిని ఎత్తుకున్నదా పిల్లల్ని కనకూడదు అనుకున్నావా ఏంది అంటే ఆయన ఏమి మాట్లాడకుండా ఉంటే, నీ అల్లుడు భలే ఉంటాడురా, ప్రతిదానికి కూడాను అన్నీ మనసులోనే అనుకుంటాడు అనుకుంటా, ఆ బుగ్గలు ఎర్రబడిపోతాయా, భలే ముద్దుగా ఉంటాడు, పైకి మాత్రం ఏమీ అంటే అన్నాక ఆయన అల్లుడి మొహం వైపు చూసి వస్తున్న నవ్వు ఆపుకుంటున్నాడని తెలిసి ఆయనకి సిగ్గనిపించేసి, పర్లేదులే ఏముందో ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు అలాగనుకుంటే గనక వాళ్ళకి ఆఖరి సంతానాలు పుట్టేపాటికి వాళ్ళు 4వ పిల్లలో 5వ పిల్లలో వాళ్ళు కూడా కాన్పులకు వచ్చి ఉండేవాళ్ళంట. మళ్ళీ తిరగేసావు ఏముందే, మంచి మగాడివి నువ్వు, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేసే మగతనం నీదని వాళ్ళు నవ్వించేపాటికి ఆయనకి సిగ్గేసిపోయింది ప్రాణం. సీమంతాలు కావాలని చేయించుకోవటం లక్ష్మి హైలైట్ ఇక్కడ. కూతుర్ని నాకు అయి తినాలనుంది ఈ తినాలనుంది అయ్యొండు ఇయ్యొండు అంటే అలాగేనా నవ్వుకుంటూ సులోచన ఏమీ అనకుండా వండి పెట్టేదే. ఒకవైపు నా అల్లుడిని నాకు చింతకాయలు కావాలి, మామిడికాయలు కావాలి, తాటితేగలు కావాలి, పొలాన ఉన్న ఉసిరికాయలు కావాలంటే తీసుకోమని కన్న తల్లికి తెచ్చినట్టు తెచ్చిచ్చేవాడు జయదేవు. జగదీశ్వరరావు తలకాయ కొట్టుకుంటూ సిగ్గుపడిపోతే, ఎందుకు మావగారు అలా అనుకుంటారు, దేవుడిచ్చిన బిడ్డ అలా అనుకోకూడదండి, చూడు బాబు చేయాల్సినవన్నీ చేసి ఎలా అంటాడోనని బుగ్గగిల్లి వెళ్ళిపోయేది లక్ష్మి. ఇది హైలైట్. వంటగదిలోకి వెళ్ళిపోయి బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయిందాక నవ్వి 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 మొహం అంతా ఎర్రగా అయిపోయిందాక నవ్వుకునేది సులోచన. 9 నెలలు తిరిగిన తర్వాత కష్టపడి నొప్పులు తనే తెచ్చేసుకుంది. ఆ వేడి దీని ఈ వేడి దీని లక్ష్మి తెచ్చుకోవటం ఏమో కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు వాళ్ళ వంశాన్ని దీవించటమో ఏమో కానీ మొత్తానికి ఏ దేవుడు దయతలిచాడో కానీ లక్ష్మికి 9 నెలలకు ప్రసవమై కొడుకే పుట్టాడు. పిల్లాడు చూడటానికి అసలు ఎంత అందంగా ఉన్నాడంటే అలా డెలివరీ అవ్వగానే తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే ఆయన కూతురు అల్లుడు చేతిలో పెట్టేపాటికి పిల్లాడు ముద్దుగా ఉన్నాడని మురారి అన్నాడు జయదేవ్. అనేపాటికి మురారి అంది సులోచన. అంటే చాలా బాగుంది పేరు అంది లక్ష్మి. ఆ తర్వాత నామకరణం చేసి మురారి అని పేరు పెట్టారు పిల్లాడికి. పెట్టిన తర్వాత చాలా అందంగా ఉంటాడు మురారి. దానికి తోడు చాలా షార్పు, చాలా తెలివైన వాడు కూడా చిన్నప్పటి నుంచే. ఆ తర్వాత మురారి పుట్టిన 2 ఏళ్లకి అప్పుడు సులోచన గర్భవతి అయిందని ఆ విషయం చెప్పకుండా పొలం నుంచే ఉసిరికాయలు, మామిడికాయలు, చింతకాయలు తెమ్మన్నానని కబురు పంపింది లక్ష్మి. జగదీశ్వరరావు కూర్చుండిపోయాడు పొలం గట్టు మీద. అల్లుడు ఆయన చేయి పట్టుకొని లేపితే, ఇక నా వల్ల కాదల్లుడు, ఇక జనం నన్ను ఎన్ని రకాలుగా చెప్పుకుంటారంటే అనేపాటికి ఆయన కోపంతో ఇంటికి వెళ్తే, ఏంది అని అడిగింది లక్ష్మి. అడిగేపాటికి ఎన్ని కడుపులు వస్తాయే నీకు, ఎంతమందిని కంటావే నువ్వు, కనాల్సిన టైంలో కనకుండా నీకు ఇలా పుట్టిందేంటే అనేపాటికి చానోర్మై నాకు కడుపు రావటం ఏంటి, నీ కూతురు కడుపుతో ఉంటేనో పిల్లకి తినాలనిపిదా అందుకే తెమ్మన్నాను అనేపాటికి జయదేవ్ సులోచన వైపు చూస్తే ఆవిడ సిగ్గుపడితే దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు ఆయన. చాలా ఇప్పుడు అల్లుడు కూతురు ముద్దులు పెట్టుకుంటున్నారు, నువ్వేమైనా పెట్టావా నాకు, చి
చి అరబక్ అన్న తర్వాత ఆయన ఇవన్నీ పొద్దున పూటే ఉంటాయి, నీకు రాత్రి పూట ఉండవు అనేసరికి కూతురు అల్లుడు నవ్వుకుంటా లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి సీమంతాలు అవి చేయించి చాలా ప్రేమగా చూసుకొని సిటీ హాస్పిటల్లో అత్తగారికి పురుడు పోసినట్టే పోస్తే 10 నెలలకి పాప పుట్టిందే. చాలా ముద్దుగా ఉన్న పిల్లని చూసి రాధా అన్నాడు జయదేవ్. అన్న తర్వాత రాధ ఎంత బాగుందో పేరు అనుకుంది లక్ష్మి. బాందే పేరు అన్న తర్వాత ఆపరేషన్ చేయించుకోవేంటే నువ్వు, ఇంకేం పుట్టర్లేవయ్యా అన్నాక నరికేస్తా నిన్నేసారి నువ్వు అలాంటి ప్లానింగులు చేసావంటే ఆయన గుండె దడా 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 కొట్టుకుంటుంటే అల్లుడు తెగ నవ్వుకుంటూ ఉండేవాడు. అలా రాధని మురారిని ఒక దగ్గర పెట్టి పెంచుకొస్తూ సందడిగా సరదాగా వ్యవసాయం పనులు మామ అల్లుడు చూసుకుంటూ, వంట పనులు ఇంటి పనులు అమ్మ కూతుళ్ళు చూసుకుంటూ, పిల్లల పెంపకాలు చూసుకుంటూ సంతోషంగా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ పిల్లలు స్కూళ్ళకు కూడా వెళ్ళటం మొదలుపెట్టారు. ఎక్కడన్నా ఒకే ఇంట్లో పెరిగిన పిల్లలంటే ఒకటి ప్రేమగా ఉంటారు, లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టాన్ని పెంచుకుంటారు. మురారి రాధ ఎప్పుడు చూసినా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. రాధకి ఏదైనా ఒక మటన్ ముక్కో చికెన్ ముక్కో ఎక్కువ వేసిందంటే లక్ష్మి కావాలని రాధ పళ్ళెంలోది లాగేసుకునేవాడు మురారిని ఉరే మురారి అనే మావయ్య అనవే నువ్వు అంటే నేను అన్న మావయ్య అనే రాధేమో మురారిని పట్టుకొని జుట్టు పీకటం, మురారిని పట్టుకొని కొత్త బట్టలు కొంటే వాటి మీద ఇంకులు పోసేయటం, మురారి బట్టల్ని పాడు చేయటం, ఒక్క మాట కూడా కూతురు అల్లుడు అనేవాళ్ళు కాదు. మురారి రాధని బాగా దరువేసేవాడు. ఇక తప్పురా అలా చేయొచ్చా అని జగదీశ్వరరావు అరిస్తే లక్ష్మి ఏంటి నానా ఇది అనేసి అంటే, అది చూడమ్మా ఎలా అంటుందో, అమ్మమ్మ వాడు చూడు ఎలా అంటున్నాడో అంటే తప్పే, వాడు వీడు అనకూడదు మాయాను అనేది సులోచన. నేను అన్నపో అన్న తర్వాత తప్పు అలా మాట్లాడకూడదు అని చెప్పేవాడు జయదేవ్. ఇలా 13 సంవత్సరాల కాలం గడిచిపోయింది. రాధ పుట్టే ఒకరోజు ఓణీల ఫంక్షన్ అయిపోయి కూడా 2 ఏళ్ళు అయింది. మురాడికి దోతల ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇక మురాడికి అప్పుడు కరెక్ట్గా 16 ఏళ్ళు, 10th క్లాస్లో ఉన్నాడు. రాధ పెద్ద మనిషి అయ్యింది. పెద్ద మనిషి అయ్యేపాటికి చాలా భారీ ఎత్తున ఫంక్షన్ ఏర్పాట్లు చేశాడు జగదీశ్వరరావు. మేనమావ చేయాల్సిన క్రతువులన్నీ కంప్లీట్ చేయించిన తరువాత ఇక రాధని మురారి ఆడుకుంటూ ఉండగా ఎందుకో కోపం వచ్చింది. రాధ ఏదో వెక్కిరిచ్చిందనో ఏదో అందనో, దాంతో చేతిలో ఉన్న రాయి తీసుకొని రాధ మీద విసిరేసేసరికి రాధ తలకి తగిలే బెజ్జం పడి బ్లడ్ రావటం మొదలైతే అమ్మమ్మ నేర్చుకుంటూ వస్తే నువ్వే మామయ్యనేదో అని ఉంటావు, ఒక్కటేసేవాళ్ళు లేక అని సులోచన అంటే తప్పు కదమ్మా, పద్దాక ఆడపిల్లవి వయసుకు వచ్చావు, అలా వెళ్ళిపోతావేమిటే గొడవలంటే అనేపాటికి నువ్వు కూడా నన్నే అంటున్నావు నాన్న, వాడు పెద్ద దొంగ విధవ నాన్న, నీకు తెలుసా తాతయ్య నన్ను కొట్టాడు అనేపాటికి లక్ష్మి ఇట్రావేను ముందు అని అక్కడ పసుపేసి కాస్త కట్టింది. కట్టిన తర్వాత మురాడి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు చావిట్లో. లక్ష్మి ఎందుకురా దాన్ని నువ్వు కొట్టడం, ఎందుకు చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు గొడవ పట్టడం, అది ఎప్పటికైనా నువ్వు చేసుకోవలసిన నీ పెళ్ళాం, అలాగే కొట్టుకుంటారా పెళ్ళయ్యాక కూడా, చిచ్చి నేను దాన్ని అసలు చేసుకోనమ్మా అన్న తర్వాత తప్పురా అలా అనకూడదు, అది నీ హక్కు, అది నీ అక్క కూతుర్రా, అది పుట్టినప్పుడు నీకని ఫిక్స్ అయిపోయే పుట్టింది, పుట్టంగానే ఫస్ట్ దాన్ని ఎవరికి ఇచ్చారనుకుంటున్నా, మీ నాన్న తీసుకున్నాడు అనుకుంటున్నావా, నేను తీసుకున్నాను అనుకుంటున్నావా, మీ అక్క మీ బావ చూసుకున్నారనుకుంటున్నావా, దాని అమ్మ కడుపులోంచి రాగానే దాని పేక్ కూడా తెంపక ముందే నీ ఒళ్ళో కూర్చోబెట్టాను నాన్న, అది నీ హక్కు, అది నీ కాబోయే పెళ్ళాం, నువ్వే దాని మొగుడివి, అది నీ మేనకోడలురా, మేనమామ అంటే ఏంటో తెలుసా, అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న అందరి ప్రేమని కలిపి ఇచ్చేవాడినే మేనమామ అంటారు అని చెప్పి తప్పమ్మ నువ్వు అలా ఉండకూడదని ఆవిడ చెప్పిన తర్వాత ఒకవైపు 10th క్లాసు టీనేజ్, పెద్ద మనిషి అయింది, మేనకోడలు అందంగా ఉంది, వంపు సొంపులు కూడా తేడా వచ్చినాయి. దాంతో అప్పటి వరకు ఎప్పుడూ ఆ యాంగిల్లో చూడని
వాడు రాధను చూస్తే ఏదో తెలియని ఇష్టం, ఏదో తెలియని ప్రేమ. అప్పటి వరకు రాధ ఏమన్నా కోపం వచ్చేదల్లా ఆలోచిస్తూ కూర్చుంటే అసలు ఎందుకు గొడవ పడతారు వాళ్ళిద్దరూ, చిన్నప్పటి నుంచి ఎందుకు కొట్టుకుంటారో అని గుర్తొచ్చి ఒక చిన్న స్మైల్ మొహం మీద రాధని ఏమీ అనకూడదు అనుకొని రాధ కోసమని ఒక గిఫ్ట్ కొన్నాడు. పండగ రోజు ఆ గిఫ్ట్ రాధకిద్దాము, ఇచ్చే ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం, ఆ తర్వాత లవ్ చేసుకుందాం, కలిసే చదువుకుందాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత పిల్లల్ని కందాం, ఆ తర్వాత ఫ్యూచర్ ఇలా అలా అనే చెప్తామని ప్లాన్ అంతా చేసుకొని రిహార్సల్స్ చేసుకుంటూనే ఉన్నాడు ముందు రోజంతా. అయిపోయిన తర్వాత కరెక్ట్గా పండుగ రోజున రాధకు ఆ గిఫ్ట్ ఇచ్చి చెబుదాం అనుకునేలోపు ఇటువైపున లక్ష్మి కూడా అనుకుంది, కూతురుతో అల్లుడితో కూడా ఒక మాట అనుంచితే పోద్ది, పిల్లల్ని ఇప్పటి నుంచే వాళ్ళు వేరే వేరే దారులు తొక్కకుండా మనం కరెక్ట్గా పెంచినట్టు అవుతే మావయ్యే నీ మొగుడమ్మ అని, రాధే నీ పెళ్ళామని వాళ్ళిద్దరికీ వయసుకు వచ్చిన తర్వాత అడిగి పుస్తక కట్టిద్దామని, బయటికి పోనివద్దు బంధాలని అని చెబుదామని ఆవిడ అనుకునే లోపు అమ్మవారికి అప్పుడే నైవేద్యాలు పెట్టొచ్చి కూర్చున్నారు. ఈలోపు బర్రా 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 ఒక 10 కార్లు వచ్చి ఆగినాయి ఇంటి ముందు. ఆ కారుల్లో నుంచి జయదేవ్ వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లెలు మొగుడు, చెల్లెలు 2 కూతుళ్ళు, చెల్లెలి కొడుకు ఇన్ని నగలేసుకొని దిగి లోపలికి వచ్చారు. వస్తూనే జయదేవ్ లేచి నిలబడితే సులోచన అలా కొంగు కప్పుకొని నుంచుంటే లక్ష్మి కొంగు కప్పేసుకొని నుంచొని, జగదీశ్వరరావు అలా నిలబడితే మురారి జయదేవ్ పక్కన నుంచున్నాడు. రాధ ఆడుకుంటోంది కూర్చొని. అయితే లోపలికి వచ్చినటువంటి వాళ్ళు, ఏరా మేము బంధాలు తెంచేసుకున్నావే అనుకో, మాకుంది నువ్వు ఒక్కగానొక్క వారసుడివి కదా, పెద్దోళ్ళం కోపతాపాలతో ఏదో ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటే చేసుకోవేమో అని అన్నామే అనుకో, నీ ప్రేమ నిజంగా అంత గట్టిదని నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకైనా మా దగ్గరికి రావద్దా, పిల్లలు కలిగాకైనా రావద్దా, నువ్వు మమ్మల్ని నుంచి దూరంగా వెళ్ళిపోతావా, మేము బ్రతుకుతాం అనుకుంటున్నావా, అక్కడ వేల ఎకరాల పొలాలు, ఫ్యాక్టరీలు, ఆస్తులు, వ్యాపారాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి, ఏమ్మా కోడలుగా వచ్చావో మా బిడ్డని మా నుండి నువ్వు దూరం చేయొచ్చునా, ఒక్క ఉత్తరం ముక్క, ఒక్క ఫోన్ కాల్, ఒక్కసారి వాడిని తీసుకొని రాలేకపోయావా, మనవరాలా అచ్చు నీ పోలికలోనే ఉంది జయ, కనీసం చూపించనన్నా చూపించలేదేమమ్మా, నువ్వు కూడా కూతురు అల్లుడు వచ్చారంటే పెద్దవాళ్ళయ్యుండి మీరొచ్చి పిల్లలేదో తొందరపడి తప్పు చేశారనుకోండి, మాకు నచ్చ చెప్పాల్సింది పోయి మీరు క్షమాపణ అడిగి మమ్మల్ని కలపాల్సింది పోయి మా అబ్బాయిని మా నుంచి దూరం చేసి ఇలా ఏదో గతి లేని వాళ్ళలాగా ఇల్లరిక పల్లుల్ని చేసి ఇలా ఇంట్లో కట్టేసి వ్యవసాయాలు చేయించటం న్యాయమా, భావ్యమా అని అడిగేపాటికి జగదీశ్వరరావు, ఎవరు ఎవరిని కూడానో చెడగొట్టరండి, ఎవరు ఎవరిని బాగు చెయ్యరు, ఒక విషయం చెప్పమంటారా, మీ అబ్బాయి ముందు మీకే ఇచ్చాడు ఆ అవకాశం, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పే, ఆ తరువాత మీరే అతని విన్నపాన్ని విన్నది లేదు, అతన్ని మనసు విరిగిపోయి వెళ్ళేలా చేసుకుంది మీరు, అతని మనసు గాయం చేసింది మీరు, ఆ తర్వాత మాకు చెప్పకుండానే వాళ్ళు వివాహం చేసుకున్నారు, మేము కూడా వదిలేస్తే అనాథలై పిల్లలు ఎక్కడికి వెళతారో, వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళకి అంత పెద్ద శిక్ష వెయ్యాలి అనుకున్నాను నేను, దాంతోనే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, అబ్బాయి మంచితనం నాకు నచ్చిందే, ఉద్యోగమా వ్యాపారమా అంటే బాబే వ్యవసాయం ఎంచుకున్నాడు, ఇవాళకి గుర్తొచ్చాడు మీకు కొడుకు, మా దగ్గరకు వచ్చి మీ అబ్బాయి 17 సంవత్సరాల కాలం, ఈ 17 సంవత్సరాల్లో నేను అల్లుళ్ళా చూడలేదండి, కొడుకులానే చూశాను, మా అమ్మాయికి లోకజ్ఞానం పెద్దగా తెలియదు, అమాయకంగా పెంచింది నా భార్య, ప్రేమించటమే తెలుసు మా ఇంట్లో వాళ్ళకే, ద్వేషించటం తెలియదు, మీ అబ్బాయి వివాహం చేసుకుందాం అనగానే కన్న తల్లిదండ్రులైన మమ్మల్ని తను ఒప్పిస్తాననగానే అతన్ని నమ్మింది, పెళ్లి చేసుకుంది, నా గుమ్మం ముందు నుంచుందే, నా భార్య అయినా చేయి
చేసుకుంది, కానీ నా బిడ్డ మీద నేను దాని మంచి మనసునే, అమాయకత్వపు మనసునే ఆలోచించి అర్థం చేసుకున్నాను కాబట్టే వాళ్ళని గుండెల్లో పెట్టుకున్నాను. బిడ్డ పుట్టినప్పుడు మీకు చెప్పలేదు, వచ్చి చూపించలేదన్నారు. బిడ్డ కడుపుతో ఉందని మీకు తెలుసు, పక్క ఊరే మీదే. అమ్మాయికి సీమంతం చేస్తున్నానని తెలుసు. మీ ఊరు నుంచి మేము చాలామందిని పిలిచాం. మీకు నేను అమ్మాయి అబ్బాయి సత్యనారాయణ వ్రతానికి కబురు పంపా, మీరు రాలా. ఆ తర్వాత అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు కబురు పంపా, రాలా. ఆ తర్వాత ప్రతి పండక్కి పంపా, రాలా. పిల్ల పుట్టినప్పుడు పిల్ల ప్రతి అకేషన్కి పంపా, రాలా. ఈరోజు వచ్చి తప్పు మాదన్నట్టు మీరు మాట్లాడొద్దనేశాడు జగదీశ్వరరావు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే జయదేవ్, ఎందుకు రావటం ఏంట్రా, మా మనవరాల్ని మా కోడల్ని తీసుకొని నువ్వింక మన ఇంటికి రా నాన్న, ఆస్తిపాస్తులన్నీ ఎవరు చూసుకుంటారు, నువ్వు రాందే. నువ్వు ఒక్కగానొక్క వారసుడివిరా, మాకు అల్లుడు కొడుకు అవుతాడా, ఒక్క మాట చెప్పమంటావా, నువ్వు ఉంటేనే దానికి ఒక విలువ, నీకున్న తెలివితేటలు ఎవరికున్నాయి నాన్న అని అన్న తర్వాత జయదేవ్ ఏమో నేను ఆలోచించుకోవాలి అన్నాడు ఆయన. సరే నువ్వు ఆలోచించుకో, నువ్వు ఆలోచించుకున్న దాకా మేము ఇక్కడే ఉంటామని జగదీశ్వరరావు వాళ్ళ ఇంట్లో తిష్టేశారు జయదేవ్ పేరెంట్స్. ఆ తర్వాత జయదేవ్ ఒకవైపున ఆలోచించుకుంటుంటే జగదీశ్వరరావు వెళ్ళండి బాబు, మీరు ఇలా ఉండటం కూడా కరెక్ట్ కాదు, అక్కడ మిమ్మల్ని నమ్ముకొని జనాలున్నారు బాబు, ఫ్యాక్టరీలు ఉన్నాయి, కూలీలు ఉన్నారు, వాళ్ళందరికీ మీరు వెళ్ళి అన్నం పెట్టాలి. మీరు వెళ్ళకపోతే అక్కడ పొలాలు సాగు చేసేవాళ్ళు లేరని వాళ్ళు ఇక్కడ దాకా వెతుక్కుంటూ వచ్చారు. మీరు తప్పు చేశారని ఎవరన్నారు బాబు, మీరు ఇష్టపూర్వకంగా మీకు నచ్చిన అమ్మాయిని మీరు వివాహం చేసుకున్నారు. ఆ రోజు ఈరోజు నేను చెప్పేది ఒక్కటే మాట, అది నా కూతురు అయినా కాకపోయినా ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక సాటి మనిషిగా ఎప్పుడూ కూడా నేను మీకు ఒక మామగారిగా కాదు, ఒక తండ్రిగా ఏ రోజుకి నేనున్నానని మీరు మర్చిపోవద్దు. వెళ్ళిరండి బాబు, సంతోషంగా ఉండండి మీరు అక్కడికి వెళ్ళి అని ఆయన ఒకవైపుని చెప్తే లక్ష్మి కూతురుతో, ఏమ్మా వెళతావా, వెళితే జాగ్రత్తగా ఉండు, అనవసరమైన గొడవలు రానివ్వకుండా చూసుకో, అల్లుడు బంగారం లాంటి వాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాడు, నీలో తగని అమాయకత్వం ఉంది, ఆ అమాయకత్వంతో నువ్వు లేనిపోయిన పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు, అక్కడికి వెళ్ళి తెలివితేటలతో ఉండాలని ఆవిడ ఒక పక్కన చెప్తూ ఉంటే జయదేవ్ సులోచన ఆలోచించుకుంటూ కూర్చున్నారు. ఇక ఒకవైపున వచ్చిన వాళ్ళు ఎవరో రాధకి తెలీదు. నానమ్మ, తాతయ్య, మేనత్త, మేనమామ అని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. మురారి మాత్రం అలా నిలువు గుడ్లు వేసుకొని రాధ కోసం తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ అలా చూసుకుంటూ, రాధ వెళ్ళిపోద్దా, వీళ్ళు తీసుకెళ్ళిపోతారా అనే చిన్ని మనసుకి ఏదో తెలియని బాధ. ఎన్నాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నా వాళ్ళు ఒక్కసారిగా తీసుకెళ్ళిపోతామనేసరికి తెలియని ఏదో దిగులు ఆవరించి ఒక మూలన కూర్చుండిపోయాడు దిగాలుగా. రాధ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవాలా అని పిల్ల దిగులుగా కూర్చుండిపోయింది. అయితే వీళ్ళు ఇక్కడ ఈ ముచ్చట్లలో ఉండంగానే జయదేవ్ చెల్లెలు జయదేవ్ అమ్మ దగ్గరికి వెళ్ళి మెల్లగా, అమ్మ మనం జమీందారులం, వీళ్ళు మనతో పోలిస్తే అలగా జనాల కింద లెక్క, వీళ్ళకు ఉన్న 100 ఎకరాలు, ఇప్పుడు వీళ్ళు కాస్త మన అన్నయ్యని పంపించారే అనుకో, మన అన్నయ్యతో పాటు ఆవిడ్ని మీరు కోడలుగా స్వీకరించే కదా ఇప్పుడు మన ఇంటికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మన షావుకారు జమీందారు ఫ్యామిలీలకి తగిన కోడలుగా ఆవిడ ఘోషాలో ఉండాలి, అంతఃపుర స్త్రీగా ఉండటం నేర్చుకోవాలి. అలాంటిదే ఆవిడ మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళల్లో కలిసిపోయి అన్నయ్యని ఇప్పటిదాకా కలిపింది చాలదని మళ్ళీ కలిపితే అన్నయ్య మెల్లమెల్లగా మీకు దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అన్నయ్యని మెల్లగా తన వాళ్ళకి అలవాటు చేసేసి మన నుంచి దూరం చేయొచ్చు. కాబట్టి శాశ్వతంగా బంధం తెంచేసుకొని అక్కడికి రమ్మనమని చెప్పమ్మా అనేసరికి ఆవిడ మెల్లగా వెళ్ళి జయదేవ్ వాళ్ళ నాన్న గిల్లిందే. దాంతో జయదేవ్ సరే నేను వస్తాను అన్నాడు. వస్తాను అంటే కాదు, మీరు ఎప్పటికీ తిరిగి మళ్ళీ ఈ ఇంటికి రాకూడదనే దాని మీదే రావాలి అంటే, అదేంటి అలా మాట్లాడతావు నువ్వు, వారు నాకు మామగారు, ఆవిడ పిల్లనిచ్చిన అత్తగారు, ఆ బాబు నా బావమరిదే, నేను రాకుండా ఎలా ఉంటాను, నా భార్యకి పుట్టిల్లు దూరం చేయటం ఏంటి, నీ భార్య షావుకారు కూతురో జమీందారు కూతురో అయ్యుంటే నీ భార్యను పుట్టినింటికి దూరం చేయాలని ఎవరూ అనుకోరు. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తింటి సొత్తు కానీ పుట్టింటి సొత్తు కాదనే విషయం నీకు
తెలీదా జయదేవ్? అయినా ఒక విషయం చెప్పమంటావా? 17 సంవత్సరాలు ఉన్నావుగా ఇల్లరికం అల్లుడుగా, చాలలేదా? ఏమమ్మా, మొగుణ్ణి ఇంకా ఇక్కడే ఉంచి మొగుణ్ణి నీ అమ్మా నాన్నలకి ఊడిగం చేయించి నీ తమ్ముడికి పాలేరం చేద్దామనుకుంటున్నావా అనేసరికి సులోచన మారు మాట్లాడలేదు. దాంతో జయదేవ్ ఏదో అనబోయే అంతలో వస్తారులేండి, తీసుకువెళ్ళండి అన్నాడు జయదేవ్. అన్న తర్వాత సులోచన తల వంచేసింది. లక్ష్మి, అదేమిటండి మీరు అలా మాట్లాడారు? మా పిల్లని మాకు దూరం చేయొచ్చా? మరి మా అబ్బాయిని మాకు దూరం చేయొచ్చా 17 సంవత్సరాల పాటు? అయినా కూతురు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళి మొగుడితో కాపురం చేసుకోవాలనుకోవాలి. బోల్డంత ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు మాకు ఘోషాలో ఉండాలి స్త్రీలు. ఇలా ఓడబాకుల తిరుగుళ్ళన్నీ పొలాలెమ్మటి కంపలెమ్మటి గట్లెమ్మటి క్యారేజీలు వేసుకొని తిరగటానికి కాదు మా ఇళ్లల్లో ఆడవాళ్ళు ఉండేదే. అన్న తర్వాత మీరు 2 రోజులుగా నా చేతి భోజనం ఆతిథ్యమే స్వీకరించి తింటున్నారు, దానికి మైల రాలేదు చూసారా మీకు అనేసింది లక్ష్మి. అన్న తర్వాత ఇహ అక్కడి నుంచి వెళ్ళిరండి బాబు అని జగదీశ్వరరావు అన్నాక ఊళ్ళో జనాలు కూడా వీళ్ళ పద్ధతి ఏమీ కరెక్ట్గా లేదు, నాకు వెళ్ళాలని లేదు మామగారు అంటే, లేదు బాబు, వాళ్ళు ఇంకా ఏదో ఒకటి అనకముందే నేను బాధపడకముందే నువ్వు వెళ్ళటమే మంచిదే. వాళ్ళ కొడుకునే తలకొడివి పెట్టడానికి కూడా మీ పర్మిషన్ అడిగి తీసుకెళ్లాలా మేము అనే చాలా మాటలు మాట్లాడేశారు మీ వాళ్ళు. వద్దయ్యా, వాళ్ళు ప్రేమాభిమానాలు పంచుకొని పెంచుకోవటానికి రాలేదు, వాళ్ళు నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి తప్పదు, కాబట్టి నువ్వు వదిలేవు కాబట్టి సులోచననే, మీ ఇద్దరు కన్నారు కాబట్టి రాధని తీసుకెళ్ళటానికి వచ్చారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటమే మంచిది, మీరెక్కడున్నా బాగుండాలనే కోరుకుంటాం మేము. ఏదో ఒక రోజుకి రావాలనిపించే ఆ సంఖ్యలు కంచెలు దాటుకొని రాగలిగిన రోజు ఈ 2 ముసల ప్రాణాలు ఆ పిల్ల వెధవ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడని గుర్తుపెట్టుకొని రండి బాబు అని చెప్పి బాధతో ఆయన అటు తిరిగిపోయాడు. మురారి జయదేవుని కౌగిలించుకొని చిన్నప్పటి నుంచి బావలా కాదు తండ్రిలా ఎత్తుకు మోసి పెంచాడు ఆయన. దాంతో వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు. రాధ అమ్మమ్మ తాతయ్యను వాటేసుకొని ఏడిస్తే, సులోచన తల్లిదండ్రులను పట్టుకొని ఏడిస్తే వీళ్ళని ఇక్కడి నుంచి కారుల్లో ఈడ్చి విసిరేసి ఆ తర్వాత ఒక ప్యాలెస్ లాంటి కొంపలో పడేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సులోచనని చాలా ఆరళ్ళు పెట్టాలని, చాలా మాట్లాడాలని కూతురు మాటలు విని బాగా లేచింది నోరు, చెయ్యి కూడా లేవబోయింది జయదేవ్ తల్లిదే. నా భార్యని ఏమైనా నువ్వు అనేటట్టయితే గనక నువ్వు బ్రతికి ఉండగానే నీకు పిండ ప్రదానాలు చేసి ఈ వంశానికి ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదని నా భార్యని నా కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. వారసుడుగా ఆహ్వానించి తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి ఒక తల్లి తండ్రి కడుపులో చిచ్చు పెట్టారు మీరు. మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మీరు నా భార్యను నరకాలు పెడదాం, నా బిడ్డని మీ వశం చేసుకుందాం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం నాలో నుంచి మరొక మనిషి బయటకు వస్తాడన్నాడు ఆయన. ఆ తర్వాత ఆ పొలాలు చూసుకోవటం, ఫ్యాక్టరీలు చూసుకోవటం, వ్యాపారాలు చూసుకోవటం, ఎన్నోసార్లు మామగారు గుర్తొచ్చేవాడు, అత్తగారు గుర్తొచ్చేదే, మురారి పదే గుర్తుకొచ్చేవాడు. సులోచనకి అమ్మా నాన్నల జ్ఞాపకాలు బాగా వచ్చి తమ్ముడు గుర్తొస్తూ ఉండేవాడు. రాధ పై కనకపోయినా మావయ్యతో ఆడుకున్నాయి, మావయ్య కొట్టినాయి, మావయ్య తిట్టినాయి, ఒరే అరే అన్నాయి, పొలాల్లో పడి తిరిగినాయి, ఆ చెరుకులు తిన్నాయి, ఆ ఉసిరికాయలు తిన్నాయి, మామిడికాయలు తిన్నాయి, జాంకాయలు తిన్నాయి. అమ్మమ్మ ఇద్దరికి కలిపి అన్నం పెట్టడం, గోరింటాకు పెట్టడం, కబుర్లు చెప్పుకోవటం అవన్నీ గుర్తొచ్చి అంతలోనే మురారంటే కోపం కూడా వచ్చేది, కొట్టాడని తల మీద గాయం చూసి. పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్ళినా ఇప్పుడు అది ముద్దుగానే ఉంది కదండి, పెద్ద అయితే తగ్గిపోద్దలేండి, లేదు తగ్గకపోయినా ఒక గుర్తుగా ఉండిపోద్దలేండి అన్న తర్వాత ఎన్ని మందులు వాడినా ఎందుకో ఆ తల మీద గాయం గుర్తుగా ఉండిపోయింది రాధకే. రాధని ఇక్కడికి వచ్చాక చాలా పెద్ద స్కూల్లో జాయిన్ చేశాడు జయదేవ్. అక్కడ ఇక ఆయన బాధ్యతల్లో మునిగిపోయాడు. అయితే ఆయన అలా బాధ్యతల్లోకి వెళ్ళటం, రాధ స్కూల్కి వెళ్ళిపోవటం, సులోచన ఒక్కటే ఉండేది ఇంట్లో. ఉండేసరికి ఎటు అత్త చెడ్డదైపోయింది, అత్తని చెడు చేసేసింది కాబట్టి ఆడపడుచు తెలివిగా నోట్లోంచి మాట బయటికి రాకుండా సులోచన దగ్గరికి వెళ్ళి, వదిన అది, వదిన ఇది, వదిన ఇలా, వదిన అలా, అవి వేసుకుండొదిన, ఈ వేసుకుండొదిన, అయి తినండొదిన, ఈ తినండొదిన, అది కట్టుకోవదిన, ఇది కట్టుకోవదిన
అని ఆవిడతో పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అవన్నీ చేస్తూ పిచ్చిదాన్ని చేసేసి సులోచనకి అమాయకత్వం అనే పెద్ద జబ్బు ఉంది. దాంతో తన వశం చేసేసుకోవడం మొదలుపెట్టింది జయదేవ్ చెల్లెలు. ఆ తర్వాత సులోచన ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ పిల్ల ఫోన్ చేయాలని చేతిలోకి తీసుకున్న ఆడపడుచు మాటల్లోకి, అత్తగారు ఆర్డర్లలోకి వెళ్ళిపోయి వద్దమ్మా అలా చేయకూడదు, ఫోను తాతగారు నానమ్మ బాధపడతారు కదా, అత్తయ్య వాళ్ళు తప్పుగా అనుకుంటారని ఫోన్ రిసీవర్ తిప్పి పెట్టేసేదే. చాలాసార్లు జయదేవ్ చెయ్యాలనుకున్న ఆయన చేతిలో నుంచి కూడా వద్దండి, మీరు ఇక్కడి నుంచి అక్కడికి ఏదో పంపిస్తున్నట్టు ఉంటుంది ఎందుకు అని ఆయన చేతిలో ఫోను తీసేసుకునేదే. ఇలా రోజులు గడిచిపోతూ పిల్ల రాధ పెద్ద అయ్యేసరికే జయదేవ్ చెల్లెలు కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ అల్లుళ్ళను కూడా తెచ్చి ఇల్లరికం పెట్టాడు జయదేవ్ తండ్రే. జయదేవ్ తండ్రిని ఒకటే మాట అడిగాడు, తాను చేస్తే శృంగారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే తెలుసా నాన్నగారు మీకు అంటే ఏ విషయంలో అన్నాడు. ఏ విషయం అంటే మీరు మాత్రం చెల్లెలికి పెళ్లి చేసి దాని మొగుడిని పిల్లల్ని ఇక్కడే పెట్టి పోషించి మేపుతూ ఈ ఇంట్లోనే ఇల్లరికాలనే వంకలతో తీసుకొచ్చి మీ కళ్ళ ముందు ఉంచుకుంటారు. దాని కూతుళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసి దానల్లుళ్ళను కూడా తెచ్చి మీ మనవాళ్ళను కూడా ఇక్కడే పెట్టుకొని ఇక్కడే రాజ్యాంగాన్ని సాగిస్తారు. కానీ నా భార్యను మాత్రం నా అత్తామామలకి దూరం చేసేసి నన్ను వాళ్ళకి కొడుకు అన్నందుకు నన్ను చివరికి ఎందుకు కొరగాని వాడిని చేసి నిలబెట్టేశారు అని బాధపడ్డాడు ఆయన. ఆ తర్వాత రాధ ఇంటర్మీడియట్ అయిపోయింది. పిల్లని డాక్టర్ చదివించాలన్నది ఆయన కోరిక. దాంతో బైపీసీ కంప్లీట్ చేసిన కూతుర్ని ఎంబీబీఎస్లో జాయిన్ చేశాడు. చాలా పెద్ద కాలేజీలో లక్షల రూపాయలు డొనేషన్లు కట్టి మరీ కొన్న సీట్ అది. దాంతో పిల్ల చదువుకోవటానికి వెళుతోంది. వెళుతుంటే ఈలోపు జయదేవ్ చెల్లెలికి ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన ఆస్తి మీద వేసిన కన్ను. ఆస్తి ఎక్కడికి పోద్ది, ఎక్కడికైనా పోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆస్తి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, తన మొగుడు ఎటు చేతగాని చవట వాజమ్మ కాబట్టి అమ్మా బాబులు వెళ్ళి అన్నం తీసుకొచ్చారు మొత్తం వ్యాపార వ్యవహారాలు చూడటానికి. రేపొద్దున ఈ వ్యవహారాలు ఇంకా పెద్ద అయ్యాయి. ఆ పిల్లకి పెళ్లి చేస్తే రేపు వచ్చే అల్లుడికి చెప్తాడు మొత్తం తన అన్న. ఆ అల్లుడు తన కొడుకే అయితే నా వరుణ్ ఉన్నాడు కదా అనే దాంతో తన కొడుకు వరుణ్ కూడా ఆల్రెడీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్. అయితే రాధ మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఉంది. 3 సంవత్సరాల పెద్దోడు రాధ కన్నా తన కొడుకు. కాబట్టి తన కొడుక్కిచ్చే రాధని పెళ్లి చేయమనమని అడిగింది జయదేవిని. అడిగితే నేను అస్సలు ఇప్పుడు పిల్లకి పెళ్లి చేద్దామనే ఉద్దేశంలో లేను, ఎందుకంటే నేను మేనరికాల లాంటివి దట్టు నీ కొడుక్కిచ్చి చేయటం లాంటి ఆలోచనలు నాకు అస్సలు ఇప్పుడు లేవు. అది ముందు డాక్టర్ అవ్వాలి, ఎండీ చేయాలి, హాస్పిటల్ పెట్టించాలి, దాంతో పేద ప్రజలకి ఏదో ఒక ఉపయోగమైనటువంటి పని చేయించాలని అది పుట్టినప్పుడే అనుకున్నాను. అది పెద్ద అయ్యే కొద్దీ అది డాక్టర్ అయితే నాకు తగినట్టుగా దాని ఆలోచనలు పెరుగుతున్నాయి. కాబట్టి రేపొద్దున అది 10 మందికి ఇంత సేవ చేయగలుగుద్ది. నేను అది ఆలోచిస్తున్నాను, దాని పెళ్లి గురించి కాదు అన్నాడు జయదేవ్. అనేసరికి అమ్మా అని ఏడ్చుకుంటూ జయదేవ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న అని నేను నా పుట్టింటితో బంధాన్ని తెంచుకోవాలనుకోవట్లేదు, ఎటు నా కూతుళ్ళకి బయట సంబంధాలే చూసి చేశారు మీరు, నేనేమైనా అడ్డు చెప్పానా, రాధని వరుణ్కి ఇచ్చి పెళ్లి చేయమంటే ఎటు రాధకి 18 నుండి 19 వచ్చినాయి కదా, ఎటుకూడి వరుణ్ గాడు కూడా పెళ్లి వయసుకు వచ్చేసాడు కదా, ఇద్దరికి పెళ్లి చేస్తే కళ్ళ ముందే ఉంటారు కదమ్మా మనవడు మనవరాలు, మనవడే అన్నీ చూసుకుంటాడు వారసుడే, కానీ అన్నయ్య మాత్రం ఇచ్చి చేయను అంటున్నాడు, చూడమ్మా పిల్ల చదువు అయిపోయిన దాకా ఆగమంటున్నాడు, నువ్వైనా చెప్పొదినా, మా అన్నయ్యని పెళ్ళి అనే దాంతో ప్రేమ అనే దాంతో మా అమ్మ నాన్నకి దూరం చేశావనే బాధ నీ విషయంలో వాళ్ళకి ఇప్పటికీ పోలేదు, మళ్ళీ పిల్లను కూడా అలాగే దూరం చేసేస్తారా అనేపాటికి సులోచనకి చివుక్కుమందే ఆ మాట. అన్న తర్వాత జయదేవ్ దగ్గరికి వెళ్ళి చేసేద్దామండి రాధకి వరుణ్కి పెళ్ళి అంటే ఏంటి చేసేది, పిచ్చేమైనా పట్టిందా ఏంటి నీకు, పిల్లకి చదువు అయిపోయేంత వరకు నేను పెళ్ళి చేయకూడదు అనుకుంటుంటే అని ఆయనంటే అది కాదండి
నేనెటు మిమ్మల్ని ప్రేమ అనే దాంతో ముగ్గులో దించి మోసం చేసి పెళ్లి చేసుకొని ఇల్లరికం అల్లుణ్ణి చేశాననేటటువంటి కిరీటాలు మోస్తూనే ఉన్నాను. దాన్ని మాత్రం ఎందుకండి రేపొద్దున వేరే సంబంధం చూసి బయట ఇచ్చి చెయ్యటం? ఎటు మన కళ్ళ ముందే పెరిగాడు వరుణ్కి ఏమీ చెడలవాట్లు లేవని తెలుసు. మీ మేనల్లుడు రక్త సంబంధం, చదువుకుంటున్నాడు. అలాంటి పిల్లాడికి ఇచ్చి చేస్తే పిల్ల మన కళ్ళ ముందే ఉండి సుఖపడుద్దే. నానమ్మ తాతయ్యలుగా మీ అమ్మా నాన్నల కోరిక కూడా అదే. వాళ్ళు మీ మాట కోసం చూస్తున్నారండి, కాదనకండి. మీరు కాదంటే నేను చచ్చినంత ఒట్టే. మన పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని ఇప్పటి వరకు కోరిందేమీ లేదు. నా తొలి కోరిక ఆఖరి కోరిక కూడా ఇదే అనుకోండి అనేసరికి ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇంత మ్యానిపులేట్ ఎందుకు అయిపోయింది సులోచన అనేది ఆయనకు అర్థం కాల. పిల్లని దగ్గరికి పిలిచాడు. ఏమ్మా, ఈ పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? మీ ఇష్టం నాన్న, మీరేది చెప్తే నేను అదే చేస్తానంది రాధ. ఆ తర్వాత ఇక ఒకవైపున ఆయన తలకాయ తినేసి ఆయన తల్లి తండ్రి కలిసి ఇచ్చి చేస్తావా సస్తావా అని పీకల మీద కూర్చొని కోడలు కాళ్ళు పట్టుకొని మొత్తానికి రాధకి వరుణ్కి పెళ్ళి జరిపించేశారు. పెళ్ళైపోయాక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయబోతుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయి నీకన్నాడు చెల్లెలు నాయన. అదేంటన్నయ్య, వయసుకు వచ్చిన వాళ్ళకి తొలి రాత్రి చెయ్యొద్దా? ఇప్పుడు తొలి రాత్రి మలి రాత్రి ఏం అక్కర్లేదులే, కానీ ఈ రాత్రుల్లో పడితే చదువులో అటకెక్కిన రాత్రుళ్ళు అవుతాయి. దాన్ని నేను డాక్టర్గా చూడాలనుకుంటున్నాను. వాడు రేపు MBA చేయడా, ప్రయోజకుడు అవ్వడా, ఇలాగే ఉంటాడా నీ కొడుకు? నీ మొగుళ్ళలాగే తయారు చేస్తావా నీ కొడుకుని పనికిమాలిన ఎదవలాగా? అనేపాటికి లేదన్నయ్య అంటే ఇప్పుడు ఈ శోభనాలేంటి? అడ్డమైన వాటి మీదకి మనసులు వెళ్తే పిల్లల మనసులు చదువుల మీదకి వెళతాయా? అమ్మా రాధ, నీకొక్కటే చెప్తున్నాను, అది కేవలం నువ్వు తాళిగా భావించొద్దు. మీ మేనత్తకి ఎక్కడా లేని భయంతో అష్యూరెన్స్ కోసమని నీ మెళ్ళో వేయించిన ఒక చైన్ అనుకో. మీ అమ్మ బుద్ధి జ్ఞానం లేకుండా తీసుకున్న నిర్ణయం అనుకో. ఇక్కడున్న చాలామంది నా మీద తెచ్చిన ఒత్తిడి అనుకో. నువ్వు మాత్రం నీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యమ్మా. ఏది ఉన్నా ఏది లేకపోయినా చదువును మాత్రం నెగ్లెక్ట్ చెయ్యకు తల్లి. విద్య అనేది జ్ఞాన సంపదనిచ్చే ఒక వరం. అది నీకు దేవుడిచ్చాడు, దాన్ని పోగొట్టుకోకు తల్లి నువ్వు అంటే. అలాగే నాన్న అన్న తర్వాత రాధ చదువుకోవటం మొదలు పెడితే వరుణ్ 2-3 సార్లు రాధని కౌగిలించుకుందామని ముద్దు పెట్టుకుందామని దగ్గరికి తీసుకుందామని అనుకుంటే, వద్దు బావా, ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు, నాన్న ఇవన్నీ కరెక్ట్ కాదన్నాడు. నాకు నచ్చదు. పెళ్ళైతే అయ్యిందిగా, తాళైతే కట్టావుగా, నువ్వైతే ఇప్పుడు నా మొగుడుగానే చలామణి అవుతున్నావుగా, తప్పేంటి రాధా? నేను నీ హస్బెండ్నేగా, క్లోజ్ అయ్యి ఎవరికి తెలియనివ్వద్దు. అవసరమైతే నేను బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తాను, నువ్వు కాండమ్స్ యూజ్ చేస్తావు బావా, కానీ నేను మా నాన్నకి ఇచ్చిన మాట తప్పుతాను కదా అనేసరికి నీ అందం నన్ను రెచ్చగొడుతుంది, నిద్రపోనివ్వట్లేదు. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టమే. నువ్వు వచ్చిన రోజు నుంచి ఎప్పుడెప్పుడు నీ క్లోజ్ అవుదామా అన్నా నువ్వెప్పుడూ నాకు ఆ స్పేసే ఇవ్వలేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలిందాకా కొడతాను బావా అనేసి రాధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాధ సెకండ్ ఇయర్కి వచ్చింది. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఒక రోజున ఢామ్ అని ఇక జయదేవ్ వాళ్ళ అమ్మ పైలోకానికి చేరుకుంది. డాక్టర్లు టెస్ట్ చేసి ఆవిడకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని, తిండి కంట్రోల్లో ఉండాలని, అడ్డమైనవి తినకూడదని, షుగరు బీపీలు అల్సర్లు ఉన్నాయని చెప్పిన మీ వైఫ్కి తిండి కంట్రోల్ లేక ఆవిడ ఇలా పోయారండి అని చెప్పేపాటికి చేసేదేముందే, తీసుకెళ్ళి జయదేవ్ వాళ్ళమ్మ అంత్యక్రియలు చేశాక తాత అమ్మమ్మ గుర్తొస్తున్నారు నాన్న, ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది అంటే, మీ నానమ్మ పోయిందిగమ్మ, మీ తాతయ్య కూడా పోయాక వెళదాంలే అన్నాడు ఆయన ఒళ్ళు మండిపోయి. ఈలోపు పిల్లదే ఇక సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత జయదేవ్ని సులోచనని తీసుకొని జయదేవ్ వాళ్ళ నాన్న వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వారసులు పూజ జరిపించాలి వాళ్ళ కులదేవత గుళ్ళో అని చెప్పి కొడుకుని కోడల్ని తీసుకెళ్తే రాధ పీరియడ్స్లో ఉంది, నేను రాకూడదని వెళ్ళలేదు. ఇక వరుణ్కి ఏదో చదువుకునే దగ్గర ఎగ్జామ్ పని ఉందని వరుణ్ వెళ్ళలేదు. ఒకవైపున ఇంట్లో రాజకీయాలు చేయాలి కాబట్టి, రణతంత్రాలు జరపాలి కాబట్టి జయదేవ్ చెల్లెలు మొగుడు పిల్లలు వెళ్ళలేదు. దాంతో జయదేవ్ వాళ్ళ నాన్న సులోచన జయదేవ్ వెళ్ళి మొక్కు తీర్చేసుకొని తిరిగి వస్తూ ఉండగా
చాలా పెద్ద భారీ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో అక్కడికక్కడే స్పాట్లో జయదేవ్ వాళ్ళ నాన్న సులోచన చనిపోయారు. ఎవరో తెలిసిన వాళ్ళు చూసి జయదేవ్ని హాస్పిటల్లో చేరిస్తే ఆయన కొన ఊపిరితో ఉండి వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్లు కొట్టుకుంటే ఐసీయూలోకి వచ్చి ఆయన్ని చూసెళ్ళని చెల్లెలు డాక్టర్ని ఇంకా ఎన్ని గంటలు ఉంటుంది ప్రాణం, ఎంతసేపట్లో పోతాడీడు అని అడగటం, అలాగే మొగుడు పెళ్ళాం కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకు కలిసి ఏదో గుసగుసా చెప్పుకోవటం, అంత మంచం మీద ఆక్సిజన్ మీద ఉండి కూడా జయదేవ్ గమనించాడు. దాంతో డాక్టర్తో నా కూతుర్ని లోపలికి పంపించమని చెప్పి వీళ్ళందరినీ బయటికి పొమ్మనమని ఆయన రూమ్ డోర్లు క్లోజ్ చేయించేసి రాధ నాన్న అని ఏడిస్తే ఏడవద్దమ్మా, ధైర్యంగా ఉండాలి, నిన్ను డాక్టర్ ఎందుకు చదివిస్తున్నానో తెలుసా, చావు అనేది మనిషి ఒక శరీరాన్ని విప్పేసి ఇంకొక శరీరాన్ని మనిషి ప్రవేశపెట్టుకునే ఒక షర్ట్ ఉడదీసి షర్ట్ వేసిన లాంటిది అనుకోవాలి. నీ బాధ్యతలు పూర్తి చేయకుండానే నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో రాధా, నీ మెళ్ళో ఉన్న తాళికి ఒక విలువ ఎప్పుడు ఉంటుందో తెలుసా, వీళ్ళందరూ కూడా నీకు గౌరవం ఇచ్చినప్పుడు, విలువ ఇచ్చినప్పుడు, నీకు అండగా ఉన్నప్పుడు, తోడుగా ఉన్నప్పుడు, వాళ్ళు అన్నీ అయి నీకున్నప్పుడు, నీ చదువు ఆకుండా సాగినప్పుడు, అలా కాకుండా నీకు వేళ్లల్లో ఏదైనా తేడా అనిపించినా, వేళ్లల్లో ఏదైనా మార్పు అనిపించినా నా డైరీ ఉందమ్మా, నీ రూములో పెట్టే ఉంచాను, దాంట్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఒక ఏటీఎం కార్డు, దాని పిన్ను ఇది, అందులో కొంత పైకం వేసి ఉంచాను, అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళిపో, వాళ్ళు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు, నువ్వు వీళ్ళ దగ్గర మాత్రం ఉండకమ్మా అని చెప్పి ఆయన చేతిలో చేయించుకొని మావయ్యని మర్చిపోయావే మురారిని నాన్న అడిగాడని చెప్పు, వాడంటే నాకు చాలా ఇష్టమమ్మా, నీకన్నా ముందు ఈ చేతుల్లో వాడినే ఎత్తుకున్నానే, వాడు నా కళ్ళల్లోనే మెదులుతున్నాడమ్మా, మురారి చాలా మంచోడే, వాడి మీద కోపం పెంచుకోకు, అమ్మమ్మ తాతయ్య మంచోళ్ళని చెప్పి వాళ్ళు మాత్రమే నిన్ను బాగా చూస్తారమ్మా, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళనే ప్రాణం వదిలేశాడు ఆయన. పీడ విరగడైపోయింది దరిద్రం అని. ఇక అమ్మ ఎటు పోయిందే, అబ్బా వదిన అన్నయ్య కూడా పోయారని అంత్యక్రియలు చేయించి 2 ఏడుపులు ఏడిసి దశదిన కర్మలు చేసేసిన తర్వాత ఇక ఒకవైపున చూస్తే వరుణ్ రాధతో క్లోజ్ అవటానికి టార్చరు, మరొక వైపున ఇక రాధని ఇంట్లో పని మనిషిని చేసేసి పనులు చేయించబోతే రాధ ఏమైనా చదువుకొని పిల్ల, కొడితే పడుంటానికి తిడితే పడుంటానికి, అసలే కాస్త మంచి గర్వంతో పెరిగినటువంటి పిల్ల, ఎదురు తిరిగిపోయి వరుణ్ వాళ్ళ అక్క రాధను కొడితే తిప్పి రాధ కొడితే వరుణ్ వాళ్ళ అమ్మ రాధను పడేసి కొట్టబోతే తిప్పి తిరగేసి బాది పారేసిందే. అసలు మీరెవరు నన్ను కొట్టడానికంటే, అసలు ఎందుకమ్మా దీన్ని ఇక్కడ నువ్వు ఉంచటం, ఇది ఇంటి పనికి వంట పనికి తమ్ముడితో సంసారానికి పిల్లల్ని కంటానికి దేనికి పనికిరాదో, ఇప్పుడు దీన్ని మెడిసిన్లు చదివిస్తే అదొక ఖర్చు, దరిద్రం మనకే, గెంట అవతల పడే అన్నారు కూతుళ్ళు రాధని. అనేసరికి ఇక వెంటనే జయదేవ్ వాళ్ళ చెల్లెలు ఒకటే ఫిక్స్ అయిపోయి రాధ జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొస్తుంటే, నన్నెందుకు గెంటేస్తావు నువ్వు ఇంట్లో నుంచి బయటికి అంటే, ఇది నా ఇల్లు కాబట్టే, మా నాన్న ఇల్లు నా ఇల్లు కాదా అంటే, రాధని వదిలేయమ్మా ప్లీజ్ అన్న తర్వాత, ఏరా దాని మీద అంత మోజుపడి అంత ఇష్టపడి అంత ఎక్కేసి కొట్టుకుంటున్నావా, దీని దగ్గర ఏముందనరా ముష్టి, ఇప్పుడు ముసలోడు ఆస్తి ఎవరి పేరు మీద పెట్టకుండా పోయాడో, ఆస్తి కోసమే దీన్ని ఆ రోజున నీకు ఇచ్చి చేసిందే, ఆస్తి మొత్తం మన హస్తగతం అవుద్ది, ఇంకెందుకు ఈ ముష్టిది మనకే, దీనికన్నా అందగత్తెనే డబ్బున్న దాన్ని తెచ్చి నీకు ఇచ్చి చేస్తా, నువ్వు వదిలిపడే పాడు దరిద్రం దీన్నే అని చెప్పి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని బయటకు గెంటితే అందరూ వేరు, ఎంతైనా మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి వరుణైనా మాట్లాడతాడేమోనని చూస్తే వాళ్ళందరూ కొట్టినా తిట్టినా మెదలకుండా నుంచోనే ఐఎమ్ సారీ వెళ్ళిపో రాధా అని నేను మా అమ్మ నాన్నలకి అక్కలకి ఎదురు చెప్పలేను అనేశాడు. దాంతో ఆ అమ్మాయి నా బట్టలు తీసుకొచ్చి ఇచ్చేయమని పని వాళ్ళతో చెప్పి అలా కూర్చుండిపోయింది బయట మెట్ల మీద. ఆ గదిలో ఉన్నవన్నీ సర్ది బయటకి ఇసిరేయమన్నారు పని వాళ్ళనే. ఆ 2 ట్రాలీలు అయితే అవి తీసుకొని అందులో డైరీ ఓపెన్ చేసింది. అందులో అమ్మమ్మ తాతయ్య అడ్రస్సు, ఫోన్ నెంబరు, నాన్న పెట్టిన ఏటీఎం కార్డు, అందులో డబ్బులు ఉన్నాయి. తల్లి తండ్రి సమాధుల దగ్గరికి వెళ్ళింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆయన సమాధిలో నుంచే వెళ్ళిపోమ్మా అని చెప్పినట్టు అనిపించింది. దాంతో వచ్చి డబ్బులు డ్రా చేసుకుంది.
కడుపు మార్చుకోకూడదు అనుకుంది. ముందు కడుపు నిండా తినేసింది. టిఫిన్ తిని బస్సు ఎక్కేసిందే. అమ్మమ్మ తాతయ్యల ఊళ్ళో దిగిందే. అమ్మమ్మ తాతయ్యల ఇల్లు ఎక్కడా అని అడిగి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. మనవరాలిని చూసిన ఆనందంలో జగదీశ్వరరావుకి లక్ష్మికి నోట మాట రాలేదు. తాతయ్య అమ్మమ్మ అంటే మా అమ్మే ఎవరు? రాధమ్మ, రావే రాధా అనే జగదీశ్వరరావు దగ్గరికి తీసుకుంటే తాతయ్యని చూడగానే చిన్నప్పుడు ఉయ్యాలూపింది. నా అమ్మమ్మ నోట్లో అన్నం పెట్టింది, తాతయ్య ఉప్పెక్కించుకొని తిప్పింది అన్నీ గుర్తొచ్చి వాళ్ళిద్దరిని వాటేసుకొని వెక్కి వెక్కి ఏడిస్తే వాళ్ళిద్దరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని దగ్గరికి తీసి ముద్దులు పెట్టుకుంటే ఆ పక్కనే మురారి అలా నిలబడి ఉన్నాడు. మురారి ఇప్పుడు కంప్లీట్గా ఎదిగినటువంటి ఒక జెంటిల్మెన్ అయిపోయిన అబ్బాయే. మురారి పీజీ చదువుకున్నాడు, ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, వ్యవసాయమే చేస్తున్నాడు. వాళ్ళ 100 ఎకరాల పొలాన్నే. ఇక మీసకట్టు, హైటు, వెయిటు, పర్సనాలిటీ, తెల్లని మేనిఛాయ, చూడటానికి రాజకుమారుల్లాగా ఉన్న మురారి అలా పక్కకి నిలబడ్డాడు. రాధ వైపు అలా చూస్తూ నుంచుంటే అమ్మా నాన్న ఏరమ్మా నిన్ను పంపించారా? రాలేదా? వెనకాల వస్తామన్నారే అనేపాటికి పెద్దగా ఏడ్చి వాళ్ళిద్దరిని వాటేసుకొని కూర్చుండిపోయి జరిగింది మొత్తం పింటూ పిన్ను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ అమ్మని పిచ్చిదాన్ని చేసేశారని, ఆ తర్వాత నాన్నని వ్యాపారంలో తొక్కేశారని, ఆ తర్వాత అమ్మ వాళ్ళ మాటలకి మ్యానిపులేట్ అయిపోయిందని అమ్మ నాన్నని బలవంతం చేసి ఆ తర్వాత నాకు అక్కడ ఉన్నటువంటి అత్త కొడుకు వరుణ్కి పెళ్లి జరిపించారని, ఆ తర్వాత ఇక నానమ్మ చచ్చిందని, ఆ తర్వాత తాతయ్య అమ్మ నాన్నని తీసుకొని మొక్కులని వెళ్ళాడని, వచ్చేటప్పుడు యాక్సిడెంట్లో అమ్మ తాత అక్కడికక్కడే పోతే నాన్న కొన ఊపిరితో ఐసీయూలోకి వచ్చాడని, వీళ్ళు తేడాగా ఉన్న సంగతి నాన్న గ్రహించి నాకు మీ దగ్గరికి వెళ్ళిపోమ్మని చెప్పాడని, వీళ్ళు నాన్న చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిపించొచ్చి నాన్న నా ఒంటి మీద చెయ్యొద్దన్నాడని, వాడు నా ఒంటి మీద చెయ్యేసి నాతో క్లోజ్ అవ్వాలని ట్రై చేశాడని, నేను కొడతాననే పాటికి నన్ను పని మనిషిని చేసేసి నాతో పనులన్నీ చేయిద్దామని ఇక వరుణ్ వాళ్ళ అమ్మ అక్కలు కలిసి నన్ను కొడితే తిరగబడి కొట్టానని, దాంతో ఆస్తి మొత్తం వాళ్ళకే దక్కుద్ది కాబట్టి ఆస్తి కోసమే నన్ను కోడలుగా చేసుకున్నామని గెంటేశారని, వరుణ్ గాడు ఐఎమ్ సారీ వెళ్ళిపో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి మా అమ్మ నాన్న అక్కలే నాకు కావాలి, నా ఫ్యామిలీ కోసమే నేను నిన్ను చేసుకున్నాను, నీ మీద నాకు మోజుంది, ఇష్టం ఉంది, ఆ ఇష్టం నేను నీతో క్లోజ్ అవ్వాలని, నువ్వు నన్ను క్లోజ్ అవ్వనివ్వనప్పుడు ఇంకా నువ్వెందుకు నాకు అన్నట్టు మాట్లాడి గెంటేశారని, ఆ తర్వాత నాన్న ఎప్పటికైనా మీ దగ్గరికి రావాలని చాలా తాపత్రయపడి ఫోన్ చేయాలనుకుంటే అమ్మ చేయనివ్వలేదని, నన్ను చేయనివ్వలేదని, అమ్మ మీకు ఫోన్ చేయలేదని, వాళ్ళకు పూర్తిగా లొంగిపోయి బానిసలా తయారైపోయిందని, పిచ్చిదానిలా అయిపోయిందని, నాన్న నన్ను లోపలికి పిలిచి నీకోసం తాత అమ్మమ్మ మామయ్య ఉన్నారమ్మా అని, నీకన్నా ముందే మురారిని నేనెత్తుకున్నానమ్మా, వాడు నా కళ్ళల్లో మెదులుతున్నాడు, వాడు మంచోడు, తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పాడని, వాడిది ఏదో తెలియని చిన్నతనంలో చేసిన తప్పేనమ్మా, కోపం పెంచుకోవద్దు అన్నాడని, మీ దగ్గరికి వెళ్ళిపోమన్నాడు, మీరు బాగా చూస్తారు గుండెల్లో పెట్టుకొని అని చెప్పాడు. నాన్న ఇదిగో ఈ డైరీలో మీ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు, ఒక ఏటీఎం కార్డు, అందులో నా కోసం డబ్బులేసి పరిస్థితి విషమిస్తే ఉంటాయని ఉంచితే అవి పట్టుకొని మీ దగ్గరికి వచ్చానని చెప్పింది ఆ పిల్ల. దాంతో వాళ్ళకి గుండెలు బద్దలైపోయినా ఆ దుఃఖాన్ని దిగమింగేసుకొని పిల్లని దగ్గరికి తీసుకొని ముందు స్నానం చేద్దు కానీ రామ్మ అని పిల్లని లేపి పిల్ల స్నానం అది అయిన తర్వాత లక్ష్మి అంత ముద్ద వండి పిల్లకి గోరు ముద్దలు తినిపించి ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్రపోయిన తర్వాత గదిలో పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత కూతురు అల్లుడు ఫోటోలు అలా పెట్టి వాటికి బొట్టు పెట్టి దండలేసి అగరొత్తులు వెలిగించి దీపాలు పెట్టి పేగులు తెగిపోయేంత దుఃఖం వచ్చే జగదీశ్వరరావు లక్ష్మి మురారిని పట్టుకొని పేగులు తెగిపోయేలాగా ఏడిస్తే మురారికి జయదేవే కళ్ళల్లో మెదిలాడు. అక్క కన్నా బావతో ఉన్న చనువు ఎక్కువ, ఇష్టం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. పోతూ పోతూ కూడా ఆయన తన గురించే చెప్పిపోయాడు. చాలా మంచివాడు బావగారు, అలాంటి ఆయనకి జరగాల్సిన అన్యాయం కాదిదే. అక్క అమ్మలాగే చూసుకునేది, పిచ్చిది, అమాయకురాలు, నమ్మేసినట్టుంది వాళ్ళ మాట
మాటలని కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తే పిల్ల ముందు ఏడవకూడదయ్యా, బలహీనం అయిపోద్ది, ఇంకా తల్లి తండ్రి సావులు ఒక్కసారి చూసింది కదో పసిదే అని కళ్ళు తుడిచాడు అమ్మా నాన్నలవే. ఆ తర్వాత వాళ్ళు పిల్ల ముందు బాధపడకయ్యా మురారి అని చెప్తే అని వాళ్ళని పడుకోబెట్టి దుప్పటి కప్పి అలా స్తంభం పక్కన నిలబడిపోయి మురారి అక్కా బావల ఫోటో వైపు చూస్తుంటే ఉన్నట్టుండి రాధ నిద్రలో నుంచి లేచొచ్చి ఉలిక్కి పడిందేమో పలకరిద్దామని మురారి అనుకుంటూ ఉండగా అమ్మా నాన్నలు ఆ పక్కనే దేవుడి పటాలు పెట్టుంటే అక్కడ కూర్చొని నా జీవితమే ఎందుకు ఇలా చేసావు, నా బ్రతుకే ఎందుకు ఇలా చేసావు, సంతోషంగా అమ్మమ్మ తాతయ్యల దగ్గర నుండి ఆడుకుంటూ చదువుకుంటుంటే ఆ దరిద్రుల్ని దుష్టుల్ని దుర్మార్గుల్ని మా జీవితాల్లో పంపించి మా అమ్మ నాన్నని ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పంపిన తర్వాత నాన్న ఏ రోజు సంతోషంగా లేడు, ఇక్కడ మనుషుల్ని జ్ఞాపకాలని నాన్న మర్చిపోలేదు, ప్రతి క్షణం సంఘర్షణతో నరకం మూసాడు, అమ్మ పిచ్చిదైపోయింది వాళ్ళ మాటలు నమ్మి, తనేదో తప్పులు చేశానని నిందలు మోస్తున్నట్టుగా వాళ్ళు చెప్పిన ప్రతిదానికి తలాడించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నా బ్రతుకులోకి వాణ్ణెందుకు పంపి తాళి కట్టించావు, చివరికి అమ్మ నాన్న పోయాక నన్నెందుకు అనాథలా నుంచోపెట్టావు, అమ్మమ్మ తాతయ్య లేకపోతే ఇవాళ నేనేమైపోయేదాన్ని, ఈ తాళి ఈ మెట్టెలు ఎందుకు ఈ విలువలేనివన్నీ నాకు అనే ఆ అమ్మాయి ఆ తాళి తెంచేసి విసిరేసి కాలి మెట్టెలు తీసి వేలుకు పెట్టిన ప్రధాన పొంగరం ఎంగేజ్మెంట్ రింగు తీసి అవతల పారేసి వాడు సచ్చాడు నా దృష్టిలో ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపో అన్నాడో, వాడికి నా శరీరం నా అందం నా డబ్బు కావాలి, వాళ్ళకెవరికి నేనక్కర్లేదు, అలాంటి వాళ్ళు నాకెందుకు, మా నాన్న కర్తవ్యం కోసం బ్రతుకుతాను నేను, మా నాన్న చదువుకోమంది చదువుకుంటాను నేను అనుకొని రాధ ఏడ్చి వెళ్ళి లోపల సొమ్మసిల్లి పడుకుండిపోయింది. అంతా విన్న మురారే ఏమీ మాట్లాడలా, కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోయినాయి. జగదీశ్వరరావుతో మాట్లాడుతుంది, లక్ష్మితో మాట్లాడుతుంది. మురాడి మీద చిన్నప్పుడు కొట్టాడనే కోపం నుదురు మీద ఉన్న మచ్చ గుర్తు చేస్తూ ఉంటే మురాడితో మాత్రం రాధ మాట్లాడటం లేదు. గమనించాడు, నవ్వు వచ్చిన తర్వాత ఇది ఎదిగింది అనుకుంటున్నాను నేను, కానీ ఇది ఎదగల, చిన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉందని మురాడి ఏమన్నా ఇవ్వబోతే నాకొద్దు పోరా అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం, మురాడి పలకరించబోతే నేను నీతో మాట్లాడను పోరా అని లేచి వెళ్ళిపోవటం తప్పమ్మా మామయ్య అనవే అంటే నేను అన్నవాడిని అని పోన్లేవే అన్నే అన్న తర్వాత నువ్వన్నా చెప్పరా పర్లేదులేమ్మా, అది తప్ప నన్ను ఎవరంటారు, ఎవరికుందా హక్కు అనేపాటికి అబ్బో అని లక్ష్మి నవ్వుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఒక నెల రోజుల కాలం అలా గడిచిపోయిన తర్వాత పిల్ల 2 సంవత్సరాలు ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది కాబట్టి 3rd ఇయర్ నుంచే కంటిన్యూ చేయించాలి, అల్లుడు కల నిజం చేయించాలని జగదీశ్వరరావు చాలా పెద్ద కాలేజీలో కనుక్కుంటే సంవత్సరానికి లక్షల్లో ఫీజు అన్నా వెనకాడకుండా పిల్లని పక్కనే ఉన్నటువంటి సిటీకి అప్ అండ్ డౌన్ చేసే విధంగా వాళ్ళ కారు ఉంది కాబట్టి ఆ కారులో పిల్లని దింపి తీసుకొచ్చే విధంగా డ్రైవర్ ఉన్నాడు కాబట్టి జాయిన్ చేద్దాం అనుకుంటే నేను తీసుకొస్తానులే నాన్న అన్నాడు మురారి. అలాగే లేరా అని వెళ్ళి పిల్ల కాలేజీలో మాట్లాడి ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది పెద్ద మనిషిగా. 3rd ఇయర్ నుంచి ఫీజు కట్టి ఆ కాలేజీలో జాయిన్ చేస్తే రాధ కాలేజీకి వెళ్ళి రావటం మొదలుపెట్టింది. అంతా దాంట్లో మాత్రం మురారితో మాట్లాడటల్లా, పొద్దున్నే పిక్ చేసుకునేది మురారే, ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు వెళ్తున్నానమ్మమ్మ తాతయ్య బాయ్ అని చెప్పుద్దే, ఆ తర్వాత కాలేజీ ముందు ఆగుంటే వచ్చి బండి ఎక్కుద్ది, మాట్లాడదాం. అయితే ఇక చూశాడు ఇలా ఒక 4-5 నెలల కాలం అయిపోయాక ఒక రోజున లక్ష్మి మావయ్య పొలానున్నాడమ్మా, వెళ్ళి మామయ్యకి క్యారియర్ ఇచ్చిన, ఇవాళ అక్కడ చాలాసేపు పని ఉందంట, తాతయ్య ఏమో టౌన్కి వెళ్ళాడు, నాకేమో పని అసలు ఖాళీ లేదు, ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసి నైవేద్యం పెట్టాలి, ఆయన మనకి మంచి చేస్తాడే, వెళ్ళు నీకు కూడా ఏది మంచో ఆధారే చూపిస్తాడు ఆయనని ఇచ్చి పంపేసరికి
అయ్యేసరికి పాలు పోసి నైవేద్యం పంపి క్యారియర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇదిగో అమ్ము మిమ్మందే అని తిరిగి వస్తుంటే ఆగవే అని చేయి పట్టుకొని గట్టిగా ఒక లాగు లాగాడు. వదులు, నువ్వు ముందు వదలరా అనే పాటికి ఎందుకు మాట్లాడవే నాతో, నేనేం చేశానని మాట్లాడో, మీ అమ్మమ్మ తాతయ్య మంచోళ్ళు, నేను చెడ్డోడిని అయిపోయానే నీకు అనేసరికి నువ్వు చెడ్డోడివేగా కాబట్టి చిన్నప్పుడు ఎప్పుడు నన్ను కొట్టేవాడివే, చిన్నప్పుడు ఎప్పుడు నన్ను తిట్టేవాడివే, ఎప్పుడు నావన్నీ లాక్కునేవాడివే, ఎప్పుడు నా మీద అరిసేవాడివే. చూడు నువ్వు కొట్టిన ఈ దెబ్బ ఇప్పుడు కూడా మానలా. నాన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించిన చందమామకు మచ్చలా అందంగానే ఉంటుందని నాన్న నవ్వేసి ఊరుకున్నాడు. అది తగ్గలేదు. చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్లు ఇప్పించాలి, సర్జరీలు చేయించాలి, అప్పుడు కానీ పోదు, ఆయింట్మెంట్లకు తగ్గదని కూడా చెప్పారా మొరటోడా. రోజు గుర్తొస్తుంది నాకు నువ్వు కొట్టిన విషయం అన్న తర్వాత సారీ అన్నాడు. అంది రాధ. అన్న తర్వాత రాధ చేతులు పట్టుకొని గట్టు మీద కోలేసి కూర్చోబెట్టి సారీనే, నిజం చెప్తున్నానుగా, అప్పుడు నేను చిన్నోడ్నే కదా, నాకు నీకు 3 yearsగా గ్యాప్, తెలియదు రాధ, ఎందుకో మనం ఆ కొట్టుకుంటూ తిట్టుకుంటూ కూడా ఇష్టంగానే కలిసి ఆడుకునే వాళ్ళమని అప్పుడు నాకు తెలియదే. నీకోసమని గిఫ్ట్ కొని ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదామని చెప్దామన్న రోజునే వాళ్ళు నిన్ను నా నుండి దూరం చేసి తీసుకెళ్ళిపోయారు. నిజంగానా మావయ్య అనేపాటికి ఏంటి అన్నాడు. మావయ్య అంది. అనేసరికి బాగుందే అంటే, ఒరే అన్న మావయ్య అన్న నీకు నచ్చింది దానివే 2 అంటా నేను, సరే 2 అనుకో అయితే అన్నాడు. అన్న తర్వాత నువ్వు చాలా గుర్తొచ్చేదానివి రాధ, ప్రతిరోజు నీ జ్ఞాపకాలే, నీతో ఆడుకున్న ప్రతి స్థలానికి వెళితే నువ్వు నేను ఆడుకున్నాయి కొట్టుకున్నాయే గుర్తొచ్చేయే. తెలిసి తెలియని తనంలో అలా ఆడుకుంటూ కూడా ఒకళ్ళని వదిలి ఒకళ్ళని ఉండలేకపోయేవాళ్ళం మనం. కానీ వాళ్ళు నా నుండి నిన్ను దూరంగా తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడూ హ్యాపీగా లేను. నువ్వు లేవన్న లోటు ప్రతి క్షణం నాకు గుర్తొస్తూనే ఉండేదే. ఆ తర్వాత చదువుకుంటున్నా పదే బావ గుర్తొచ్చేవాడు, అక్క గుర్తొచ్చేదే. ఎన్నోసార్లు మీ దగ్గరికి వెళదామన్నా నాన్న వద్దన్నాడు, అమ్మ వద్దందే. ఫోన్ చేద్దాం అనుకున్నా, మీకు దొంగతనంగా ఫోన్ చేశా, ఎవరో లిఫ్ట్ చేసి ఫోన్ కట్ చేశారో, మీ దాకా ఆ ఫోను రాలేదు కూడాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధా, నాకు నీ మీద ఎందుకు కోపం ఉంటుందే, నిన్నెందుకు కోపంతో కొడతానా, అప్పుడు నేను చిన్నోడినే నువ్వు చిన్నదానివే, మరి నువ్వు నన్ను కొట్టేదానివిగా, నువ్వు నన్ను తిట్టేదానివిగా అనేపాటికి అవునులే సారీ చెప్పావుగా, సరేలే ఎక్స్క్యూజ్ చేసేసాను, సరేలే కానీ ఓ మాట అడగనా మాయ నిన్ను, ఏంటే అన్న తర్వాత నాకు నువ్వు చాలాసార్లు గుర్తొచ్చావు తెలుసా, మనం కొట్టుకున్నా నువ్వు నా కోసం ఇవన్నీ తెచ్చిచ్చేవాడివి కదా, అక్కడికి వెళ్ళాక ఒక్కదాన్ని అయిపోయాను మాయ, నీకు ఫోన్ చేద్దాం అనుకొని ఫోన్ తీసుకుంటే అమ్మ చాలాసార్లు ఫోన్ వద్దని లాగేసుకుందే, లెటర్ రాద్దాం అనుకుంటే అక్కడ ఉన్న నానమ్మ ఆ ఉత్తరాలు తీసుకొని చించేసింది. నాన్న ఏదో ఒక రోజుకి మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పాడు. దాంతోనే చదువుకుంటున్న రోజు గుర్తొచ్చేవాడే మాయ, అమ్మమ్మ తాతయ్య ఇంకా గుర్తొచ్చేవాళ్ళు అని చెప్పాక ఫ్రెండ్స్ అన్నాడు. అంటే ఫ్రెండ్స్ అన్నాక నిజంగా ఫ్రెండేగా, ఇంకా నన్ను కొట్టవుగా తిట్టవుగా అన్నాక పద డాక్టర్ దగ్గర చూపించి ఆయింట్మెంట్లు తెచ్చుకుందో కానీ, పర్లేదులే చంద్రుడికి మచ్చే అందంగా, నువ్వేమీ కావాలని పెట్టలేదుగా, ఇలా కూడా బాగున్నానా, ఏమైనా డిగ్లామర్ అయ్యానా అన్నాక నవ్వేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత నుంచి రాధని తనే పిక్ చేసుకోవటం, డ్రాప్ చేయటం, తీసుకెళ్ళటం, తీసుకురావటం. మాయ నీకో విషయం తెలుసా, మా కాలేజీలో అమ్మాయిలందరూ నువ్వెంత బాగున్నావో ఎంత అందంగా ఉన్నావో బాయ్ ఫ్రెండా అని అడిగారు. కాదు మా మాయ అని చెప్పా. మీ మాయ నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగారు. అడిగితే నవ్వొచ్చింది తెలుసా మాయ, దేనికి అని అడిగితే ఏం లేదు మాయ, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మనం లవ్ చేసుకోవాలి కదా, మనం ఎప్పుడు కొట్టుకున్నామే తప్ప లవ్ ఎప్పుడు చేసుకున్నామమ్మా అనేసింది రాధ. అన్న తర్వాత మురారికి నవ్వొచ్చి ఇది ఎదిగింది అనుకుంటున్నారు అంతే, ఇదేమీ ఎదగల, చిన్నప్పుడు ఎంత ఉందో అంతే ఉందని నవ్వుకునేవాడు. రాధకి అవి ఇవి అని పెట్టడం, ఒళ్ళో పడుకోబెట్టుకోవడం, నోట్లో పెట్టడం, గోరింటాకు పెట్టడం, రాధని ఆడించటం, ఉయ్యాలేసి ఉపవా తాత అంటే జగదీశ్వరరావుకు వయసు అయిపోయి
ఆయన ఊపలేకపోతే నేను ఊపుతాలే నాన్న అని మురారి ఉయ్యాలు ఊపేవాడు. నీకో విషయం తెలుసా, తాతయ్య అమ్మమ్మ ఇప్పటికి కూడా నైట్స్ క్లోజ్గా రొమాంటిక్గా ఉంటున్నారు. అంటే నిజం మావయ్య, మళ్ళీ నీకు తమ్ముళ్ళు చెల్లెల్లో కంటారంటావా అనే వాటికి నిజం, అమ్మమ్మ నా దగ్గర పడుకోమని తాతయ్య అన్నాడా, ఈరోజు అమ్మమ్మ నా దగ్గర పడుకోలేదు చూసావా, తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయింది చూసావా, ఇయే చదువుతున్నావేంటే నువ్వు అనేసరికి కాలేజీలో అమ్మాయిలంతా నువ్వు అందంగా ఉన్నావు, ఏం చేస్తావు, ఏం చదువుకున్నావు, నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మావయ్య అనేసరికి చాలులే వేషాలు అన్న తర్వాత, మావయ్య నువ్వెందుకు డాక్టర్ చదవలేదు, నువ్వెందుకు ఇలా తాతయ్య చెప్పాడని డిగ్రీ పీజీ చేశావు అని అడిగితే, వాడా అమ్మ, వాడు నేను పొలంలో ఉన్న పురుగులకి మందు కొడితేనే అవి పోతాయని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాడు నీ మావయ్య మనుషుల్ని కోస్తాడంటే నాకు చాలా భయం రాదా, కళ్ళు తిరుగుతాయి, ప్యానిక్ అయిపోతాను, మరి మనుషుల ప్రాణాలు ఎలా కాపాడుతావురా, అలాగైతే అంటే నువ్వు ఉన్నావు కదే దానికి, ఇద్దరం వద్దులే అన్న తర్వాత, నువ్వు ఎంబీఏ కదా మంచిగా బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవచ్చు మావయ్య అన్న తర్వాత, సర్లే అన్న తర్వాత ఒకరోజు రాత్రి మురారి పడుకొని ఉంటే రాధ ముసుకేసుకొని వచ్చి మురారిని మావయ్య అని నిద్ర లేపితే, ఏంటే ఏమైందంటే, పొలానికి వెళ్దాందా అంటే, ఇప్పుడు ఎందుకే పొలానికి, రమ్మంటున్నానా అని చెప్పి మురాడిని తీసుకొని పొలం దగ్గరికి వస్తే, దేనికి రాదా అని అడిగితే, అడవద్దన్నానా, పైన క్లైమేట్ చూడవయ్యా, క్లైమేట్ చూడు వర్షం పడేలాగా ఉంది, ఇప్పుడు పొలం చూడు ఎంత బాగుందో, వర్షంలో తడుద్దామని తీసుకొచ్చాను మొరటోడా, తెలీదు పెట్టదు అవన్నీ, అమ్మా నాన్న చూస్తే జలుబు చేస్తుంది తిడతారే, అమ్మమ్మ ఎక్కడుంది, బయట క్లైమేట్ చల్లగా ఉందని ఈరోజు మల్లెపూలు పెట్టుకొని అసలు ఇందాకే తాతయ్య గదిలోకి వెళ్ళిపోయి బయట పడుకున్న తాతయ్యనే లోపలికి పిలిచి తీసుకెళ్ళి ఇద్దరు బాగా డీప్ రొమాన్స్లో ఉన్నారు. ఇదిగో మీ అమ్మ నాన్న అని నేనేం అబద్ధాలు చెప్పట్లేదు అబ్బాయి, నిజంగానే వాళ్ళు క్లోజ్గా ఉన్నారంటే ఉషో అని మురారు అన్న తర్వాత వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే గెంతుతూ పడబోయిన రాధ నడుం పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు మురారి. అప్పటి వరకు ఎప్పుడు ఒక మగాడి టచ్ ఫీలు, దట్టు మురారిని అసలు ఆ యాంగిల్లోనే చూడని రాధకే ఏదో తెలియని తొలి స్పర్శ, ఒక మగాడే తాకిడి తెలిసే మనసులో ఏదో తెలియని అలజడే. ఆ తర్వాత వర్షంలో ముద్దగా తడిచిపోయి అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా పెద్ద ఉరిమేపాటికి రాధ మురారిని గట్టిగా కౌగిలించుకున్న తర్వాత ఆ వర్షంలో మురారి రాధని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని వర్షం పడుతూ ఉరుములు మెరుపులు అలా వస్తూ ఉంటే నడుం పట్టుకొని తల పట్టుకొని దగ్గరికి తీసుకొని ఆమె పెదవుల మీద అలా ముద్దు పెడితే రాధ ఆపను లేదు, మురారి ఆగను లేదు. అలా గంట సేపు ముద్దు పెట్టుకొని ఆల్మోస్ట్ వర్షం ఆగిపోయేసరికి అప్పుడు తెలిసింది ఇద్దరికి. మురారిని వెనక్కి తోసేసి ఎండి అవ్వనివ్వవా అని పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వచ్చేపాటికి ఇక గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని అలా పడుకుంటే ఒళ్ళంతా వేడెక్కిపోయి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటే చదువుకోవాలి నాన్న గోలు యాంబిషను ఇప్పుడు కాదు ఇవన్నీ అంటే మురారి బయట మూడంకేసుకొని పడుకున్నాడు. మురారికి ఏవో పిచ్చి జ్ఞాపకాలు. ఆ తర్వాత తెల్లాడే నిద్ర లేచేసరికి మావయ్య మొహం చూడాలంటే ఆక్వర్డ్గా అనిపించి చాలా సిగ్గనిపిస్తే ఏమైందే అంది లక్ష్మి. ఇది ఇప్పుడు కూడా రొమాంటిక్గా తాతయ్యతో ఉండి నన్ను ఏమైందని అడుగుద్ది అన్న తర్వాత వెళ్దామా అన్నాడు మురారే. అన్న తర్వాత అలా చూడకు నువ్వు అంటే ఎందుకు చూడకూడదు, ఎన్నాళ్ళంటే వేరే విషయం, నాకేదోలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది, పైకి కనపడవు కంత్రివాడా నువ్వు, పెద్ద దొంగ మొహమోడివి అసలు నువ్వు అనే కాలేజీలోకి పరిగెత్తింది. ఆ తర్వాత సాయంకాలం తీసుకొస్తూ రాధ చేయి పట్టుకొని ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధ అని ఒక చోటకి తీసుకెళ్ళి పొలం మీద మంచి మీద కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ చెప్పి రాధ వేలుకు ఉంగరం తొడిగి హక్ చేసుకున్నాడు. మళ్ళీ ముద్దు పెట్టుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత నుంచి రాధని అవి ఇవి తినిపించటం, ఆట పట్టించటం, రాధ కోసమని చీర కొనుక్కురావటం, రాధ కాళ్ళకి పట్టీలు పెట్టడం, గోరింట
గోరింటాకు పెట్టడం, నోట్లో భోజనం తినిపించటం, తల్లో పువ్వులు పెట్టడం, రాధను దగ్గరికి తీసుకోవటం, ఇవన్నీ చూసి లక్ష్మి చూడనట్టుగా సిగ్గుపడుతూ అసలు ఆ విషయాలేమీ జగదీశ్వరరావుకి చెప్పకుండా జగదీశ్వరరావు వస్తే తలుపులు దగ్గరికి వేసేసి బయటికి వెళ్ళిపోవటం, అది నీ హక్కురా అని తల్లి అనే మాటలు పదే పదే గుర్తుకు రావటం మొదలుపెట్టింది మురారికి. ఇలా రాధ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండీకి ఫారిన్ వెళదాం అనుకుందని వాళ్ళ నాన్నున్నప్పుడు పంపిద్దాం అనుకున్నాడు జగదీశ్వరరావు. మురారి మొహం దిగులుగా అయిపోవటం చూసిన రాధ వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని మావయ్యని వదిలి వెళ్ళాలనిపించలా. నేను వెళ్ళను తాత, అక్కడైనా ఇక్కడైనా చదివేది ఒక్కటే, నేను ఇండియాలోనే ఎండీ చేస్తాను, మన పక్కన టౌన్లోనే చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను అన్న తర్వాత అది కాదమ్మా ఉంటానంటుందిగా నాన్న, ఎందుకు దాన్ని బలవంతం పెడతావు అన్నాడు మురారి. సరే మీ ఇష్టం అనేశాడు జగదీశ్వరరావు. మీ నాన్నకి ఏ 2 జంట పక్షులు కలిసి ఉండకూడదు నాన్న, ఎప్పుడు ఒక పక్షి ఉంటే రెండో పక్షిని విడగొట్టి చూసుకుంటాడు ఈ ముదృష్టపోడు. అన్నాక ఎందుకే అట్లా వాగుతావు నువ్వు, అన్నాక పిల్లకి చదువు గురించి తప్ప మిగతా విషయాలు ఆలోచించవు నువ్వు, నీకు మాత్రం పొద్దుగూకేపాటి కావాలి నేను, ఏ నోర్మై పిల్లల ముందు అనేసరికి ఎందుకు ఎవడికి తెలియదని మళ్ళీ నా నోరు మూయించటం నువ్వు అనేసరికి అమ్మా అని మురారే సరిసరిలేరా మీరు వెళ్ళండి అన్న తర్వాత వాళ్ళు మాత్రం చాలా లవ్ చేసుకోవటం మొదలుపెట్టారు, చాలా ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. పగలు రాత్రి తేడా లేకుండా పౌర్ణమి రాత్రి వెన్నెల్లో అలా డాబా మీద పడుకొని మురారి గుండెల మీద పడుకొని ఎన్నెన్నో కబుర్లు చెప్పేది రాధ. ముద్దులు పెట్టుకునేవాళ్ళు. ఇక ఒక్క సెక్షువల్గా ఇంటిమేట్ అవ్వటం అనేది తీసేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత క్లోజ్గా ఉంటారో, మావయ్య నీకో విషయం చెప్పనా ఏంటే అంటే, నువ్వు మురారి అంటే కృష్ణుడు, నేను రాధ, మనిద్దరం రాధాకృష్ణులు మావయ్య, నీకో విషయం తెలుసా, మనెవరు విడతీయలేరు, మనం ఒకళ్ళం లేని ఒకళ్ళం బ్రతకలేని తెలుసా, నాన్నో మాట చెప్పాళ్లే, నాకన్నా ముందే నువ్వు పుట్టావంట, నిన్నెత్తుకున్నప్పుడు నానే పేరు పెట్టాడంట, ఆ తర్వాత నేను పుట్టానంట, నానే నాకు పేరు పెట్టాడంట, దేవుడు ఎందుకు అలా అనిపించాడో మనిద్దరి పేర్లు మనిద్దరం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి కొట్టుకోకూడదు అని చెప్పాడు నాన్న తెలుసా అన్నాక మురారి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. బాధపడకు మాయ, నాన్న ఎక్కడికి వెళ్ళలే, నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉంటే నీ నవ్వులో కూడా నాకు నాన్నే కనపడుతున్నాడు, నువ్వు నా మీద చూపించే కేరు ఎఫెక్షను, నువ్వు నాకు ఇచ్చే సపోర్టు ఎంకరేజ్మెంటు, నా మీద నువ్వు చూపించే లవ్, నువ్వు నా మీద చూపించేటటువంటి ఏ చిన్న విషయాన్నైనా సరే నాకు అమ్మ నాన్నలే గుర్తు చేస్తుంది మావయ్య అంటే దగ్గరికి తీసుకొని, అప్పటి వరకు ఎప్పుడూ ఏడవల వెక్కి వెక్కి ఏడ్చేశాడు రాధను పట్టుకొని. ఎర్రగా అయిపోయింది మొహం అంతా. కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని, ఎందుకు పిచ్చోడా ఏడుస్తున్నావంటే, నాకు బావంటే చాలా ఇష్టం రాధ, నీకు తెలియదు ఆయన పోయాడనే విషయాన్ని తీసుకోలేకపోతుంది నా మనసు, ఏదో ఒక రోజుకు మీ అందరూ తిరిగి వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూసిన నాకు నువ్వు ఒక్కదాని వచ్చిన రోజే ఏదో తెలియని భయం అలజడి కలిగిందిరా అన్న తర్వాత, నీకో విషయం చెప్పనా, నాన్న కలలు మనం నెరవేరుతాం, నువ్వు బాధపడకు మాయ అని అలా కౌగిలించుకొని పడుకుంది మురారిని. అలా ఆ అమ్మాయి ఎండి 2 సంవత్సరాల కాలం అలా గడిచిపోయింది. పండగలు ఫంక్షన్లు బయటికి వెళ్ళి రావటం, ఆ అమ్మాయిని సిటీకి తీసుకెళ్ళటం, సిటీలో షాపింగ్ చేయించి రావటం, చాలా ఆనందంగా రోజులు అప్పుడే అయిపోయినాయా అన్నట్టే రాధ ఎండి కూడా కంప్లీట్ అయిపోతే, అమ్మయ్య ఇక హాస్పిటలే అన్నాడు జగదీశ్వరరావు. అమ్మయ్య ఇక హాస్పిటలే, దాని పెళ్లి చేయవా సిగ్గుండాలి నీకు అన్న తర్వాత, చేద్దామే ముందు హాస్పిటలే, డాక్టరే, పేషెంట్లే, సేవే, అయ్యో మరి అలాంటప్పుడు నువ్వెందుకమ్మా నన్ను చేసుకున్నా, నువ్వెందుకమ్మా ఇద్దరిని కన్నా, నువ్వెందుకమ్మా ఇప్పుడు కూడా బయట పడుకోవు, ఊడుకోవే, ఎవరైనా ఇంటే పద్ధతిగా ఉండదే, ఊడంతా నవ్వారులే పిల్లోడు పుట్టినరోజు, ఇంకేం నవ్వుతారు నిన్ను నన్ను చూసి, ఇక ఆపు జాలే కానీ అన్నాక పండగ వచ్చింది. తెల్లారే వచ్చేసరికి ఆ పండగ రోజున పిల్లలిద్దరినీ పిలిచి పెళ్లి విషయం గురించి అడిగేసి, ముసలాయనికి కూడా ఆ విషయం చెప్పేసి ముహూర్తాలు పెట్టించి ఘనంగా పిల్లలు పెళ్లి చేద్దామని లక్ష్మి అనుకుంటూ, అమలు ఇదిగో నీకోసమని నగలే ఇవన్నీ అన్నాక, ఈ చీర ఏంటే మాయ తెచ్చాడమ్మమ్మ, సరేలే వాడంత ప్రేమగా తెచ్చుంటాడుగా కట్టుకో అన్న తర్వాత, ఈ నగలన్నీ వేసుకోమ్మా గుడికి వెళ్దాం అంటే, అలాగే అమ్మమ్మ అన్నాక రాధని నేను రెడీ చేస్తా రమ్మనమని మురారి
మురారే చీర కట్టి మురారే జడేశాడు, పువ్వులు పెట్టాడు. మురారే ఆ అమ్మాయికి నగలు పెడుతూ పాపడి బొట్టు పెట్టి నుదురు మీద ముద్దు, పోగులు పెట్టి చెవుల మీద ముద్దు, నెక్లెస్ పెట్టి మెడ మీద ముద్దు, వడ్డాణం పెట్టి నడుం మీద కూడా పెడతావా ముద్దంటే నడుం కొరికాడు. మొరటోడా నాకేదోగా ఉంది, నువ్వు అలా కొరికితే పెళ్ళైందాక ఆగరా, నేనే నిన్నేదో ఒకటి చేస్తాను ఇలాంటివి చేస్తే అనేసరికి ఆహా అని దగ్గరికి తీసుకొని పెదాల మీద ముద్దు పెట్టుకొని ఉంగరాలు పెట్టి వేళ్ళకి ముద్దులు పెడితే ఇలా కూడా నగలు పెడతారా మాయ, నేను ఇంతే పెడతాలే అనేసరికి లక్ష్మి అన్నీ చూసి వీడికి అన్నీ వీళ్ళ నాన్న బుద్ధులే, ఇలా చేసి కాదా ఏంటి, పిల్ల పుట్టిన తర్వాత 25 ఏళ్ళకి పిల్లాడు పుట్టింది నాకు, ఎవరికైనా చెప్తే సిగ్గుపాడు అని ఆవిడ ముసిముసిగా నవ్వుకుంటూ, జగదీశ్వరరావు బయటికి వెళ్ళాడు కాబట్టి రాగానే పిల్లలిద్దరిని పిలిచి వాళ్ళకి ఇష్టమే కాబట్టి అడిగి వెంటనే పేరయ్య గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించేద్దామని ఆవిడ అలా అమ్మవారికి నైవేద్యం సమర్పించి దండం పెట్టుకొని బయటికి రాగానే నిండు మహాలక్ష్మిలాగా రాధ చక్కగా మురారి కొత్త బట్టలు వేసుకొని మురారి కోసమని కుర్తా సెట్ తీసుకుంది. రాధ చాలా అందంగా దొరబాబులాగా ఉన్నాడు. ఆ వేసుకొని నుంచుంటే ఆవిడ 2 కళ్ళు చాలక అలా దిష్టి తీసేసి ఇద్దరికి దేవుడికి హారతి ఇచ్చి తీసుకోమని ప్రసాదం పెట్టి బొట్టు పెట్టేపాటికి జగదీశ్వరరావు అప్పుడే వచ్చి పిల్లలిద్దరినీ చూసే బాగున్నారర్రా అంటే ముదృష్టపోడా, బాగున్నారర్రా అంటావేంటి, కలిపేయాలని అనుకోడు, ఏం మనిషో ఏంటో అనుకున్న తర్వాత దండం పెట్టుకోయ్యా అన్నాక పెట్టుకుంటే నీతో ఓ విషయం మాట్లాడాలని ఆవిడ అనే లోపే గుమ్మం ముందు వరుసగా 4-5 కార్లు ఆగినాయి. ఆ కారుల్లో నుంచి జయదేవ్ చెల్లెలు మొగుడు, చెల్లెలు కూతుళ్ళు, వాళ్ళ మొగుళ్ళు, వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత వరుణ్ వరుసగా కారుల్లో నుంచి దిగారు. దిగి లోపలికి వచ్చి మేము మా కోడల్ని తీసుకెళ్ళటానికి వచ్చాం, పదమ్మ రాధ వెళదాం అనేసరికి ఆ రోజు ఎందుకు పంపించేశారు మరి పిల్లని, అనాథని చేసి మేమెలా పంపిస్తాం అలా పిల్లని అని లక్ష్మి అడిగేసరికి ఇదేం అలవాటండి మీకు, పెళ్ళిళ్ళైన తర్వాత ఆడపిల్లల్ని ఇళ్లల్లో ఉంచుకునే అలవాటు, ఆ రోజు మీ అమ్మాయిని అలాగే ఉంచుకున్నారు, మా అన్నయ్యని మీ ఇంటి ఘాటికి కట్టేశారు, ఇప్పుడు మళ్ళీ రాధను కూడా అలాగే ఉంచుకుంటారా, అక్కడ దాకా వస్తే రాధ మా కొడుక్కి పెళ్ళాం, మేజర్లు అయ్యాక మేము చేసాం ఆ పెళ్ళే, ఇష్టపూర్వకంగా చేసుకున్నారు, ఫోటోలు వీడియోలు అన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయి, మా కోడల్ని మేము తీసుకెళ్తామంటే పంపకపోవటం ఏంటి అసలు మీరు, మా అబ్బాయి ఆ అమ్మాయి లేనిది ఉండలేనంటున్నాడు, ప్రేమించానంటున్నాడు, రాధే కావాలంటున్నాడు, మా తప్పైపోయిందమ్మా రాధ క్షమించు, ఏదో ఒకేసారి మా నాన్న మా అమ్మ మీ నాన్న మీ అమ్మ పోవటం చూసి నువ్వు నష్టజాతకురాలువనే ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు చుట్టాలు బంధువులు అన్న మాటలు విని మనసేదో పాడైపోయే ఆ రోజున ఏదో తొందరపడి మేము నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశాం, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అనే విషయం గుర్తించలేదు, మమ్మల్ని క్షమించమ్మా, పద వెళదాం రాధ, నువ్వు లేందే బావ ఉండలేనంటున్నాడు అన్నాక వరుణ్ వచ్చే రాధ చేయి పట్టుకొని రాధ వెళదాం, మనిద్దరి పెళ్ళి మర్చిపోయావా, మనిద్దరం హ్యాపీగా ఉందాం రాధ, నాకు నువ్వు కావాలి, ఐ లవ్ యూ అనేసరికి మురారి గుండెల్లో మంటలు రేగిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ తర్వాత పదమ్మ వెళదామని అందరూ అంటుండేసరికి ఎక్కడికి వచ్చేదే మేము వస్తాము అంటే మీరేమీ అక్కర్లేదు, మా పిల్లని మేము తీసుకెళ్ళగలం, పదమ్మ రాధ, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బాధ్యతలన్నీ మేము చూసుకోగలం, ఆ అమ్మాయి మా కోడలు, మధ్యలో మీరెవరండి కాదంటానికి వద్దంటానికి అనే వీళ్ళతో మాట్లాడేసరికి ఊళ్ళో జనాలంతా పోగే ఈ దరిద్రాలు ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి ముసిచ్చుద్ది జగదీశ్వరరావు ఇంట్లో, ఈసారి ఏం ముసిస్తుందో అనుకొని మొత్తానికి వద్దులే అమ్మ, ఆ రోజు మీ నాన్నను కూడా వద్దంటే మీ తాతయ్య పంపించాడు, ఎందుకులే అంటే నేను వెళతాను అంది రాధ అని మురారి చెయ్యి వదిలేసేపాటికి గుండెల్లో నుంచి దుఃఖం ఎగతన్నుకొచ్చింది మురారికి. దాంతో ఎక్కడికి నువ్వు వెళ్ళేదే అని లక్ష్మి అంటే వెళతానమ్మమ్మ, వెళ్తాను తాతయ్య, వెళ్ళొస్తాను, మీరు టెన్షన్ పడకండి, నాకు ధైర్యం ఉంది, చదువు ఉంది, సంస్కారం ఉంది, నాకు తోడుగా మీ ఆశీర్వాదాలు ఉన్నాయి, నాకు తోడుగా అమ్మా నాన్న ఎప్పుడూ ఉంటారో అని మురారి కళ్ళల్లో
కళ్ళల్లోకి చూసిందే. కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోయినాయి మురారికి. ఆ తర్వాత నగలన్నీ తీసి, లక్ష్మి ఎందుకే అవి తీస్తున్నావన్నా, మీ ముష్టి మాకెందుకు లేండి అని తీసిచ్చేయమ్మా అన్న తర్వాత మురారి తెచ్చిన చీర కూడా అక్కడ పెట్టేసి బట్టలు మార్చుకొని పదండి వెళదామని వాళ్ళతో పాటు రాధ వెళ్ళిపోతే, చూసావా చూసావా చూసావా, నేను పెంచిన రాధైనా ఇది, వాళ్ళు రాగానే అలా వెళ్ళిపోవచ్చా, వాళ్ళ మాటలు అలా నమ్మొచ్చా, ఎంత పని చేసిందో చూసావంటయ్యా అని లక్ష్మి ఏడుస్తూ దేవుడి దగ్గర కూర్చుండిపోతే, జగదీశ్వరరావు అది వాళ్ళ పిల్లే, వాడు దానికి తాళి కట్టిన మొగుడు, ఎవరవునన్నా కాదన్నా ఆడపిల్లలు పెళ్ళయ్యేంత వరకే పుట్టిల్లంటారో, పెళ్ళయ్యాక నా మొగుడే నాకు కావాలంటారనేసరికి మురారి గదిలోకి వెళ్ళిపోయి రాధ తీసేసిన నగలు, కాసేపటి క్రితం పెట్టిన నగలవి, రాధకి తనెంతో ప్రేమగా కొనుక్కొచ్చిన చీర చూసి వెక్కి వెక్కి ఏడ్చి వాటిని పట్టుకొని తను నిజంగా తాళికి విలువిచ్చిందా, తను మర్చిపోయిందా, తమ ప్రేమను మర్చిపోయిందా, ప్రపంచం ఏమనుకుంటుందో అని ఆలోచించిందా, వాడి కోసమే వెళ్ళిపోయిందా, ప్రేమ కన్నా పెళ్ళి గొప్పదనుకుందా, ఆ రోజు తాళి తెంచేసిన తను అసలు ఎందుకు వెళ్ళింది వాడితో అనే మురారికి బ్రెయిన్ పని చేయలేదు. అలా ఆలోచిస్తూ ఉండిపోయి పిచ్చోళ్ళ తయారైపోయాడు. అన్నం తింటల్లా, నీళ్లు తాగట్లా, నిద్రపోవట్లా, రాధే జ్ఞాపకం వస్తుంది. ఫోన్లో రాధ ఫోటోలు, తన గదిలో రాధ ఫోటోలు, ఇక మనసులో రాధ రూపం, రాధతో గడిపిన క్షణాలు, బండి మీద రాధ కూర్చున్న సీటు, కారులో రాధ కూర్చున్న సీటు, రాధ ఆట పట్టించటం, ముద్దు పెట్టుకోవటం, అవన్నీ గుర్తొచ్చి బ్రెయిన్ అంతా పనిచేయక పొలం గట్టు మీద అలా కూర్చుండిపోతే అసలు జగదీశ్వరరావుకు మురారికి ఏమైందో అర్థం కాక, అయ్యా ఒంట్లో బాగాలేదా హాస్పిటల్కి వెళ్దామా అంటే ఏమి లేదని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు. లక్ష్మికి అన్నీ అర్థమై కూడా రాధ ఇట్లా మోసం చేసుద్దని అనుకోలేదంటే, అమ్మా పిచ్చి మాటలు మాట్లాడకనే రాధ గురించి అలా అన్నా బాధగానే అనిపించి లేచి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన రాధ అక్కడికి వెళ్ళి ఆల్రెడీ 6 నెలల కాలం అయిపోయింది. ఈ 6 నెలల కాలంలో రాధతో చాలాసార్లు క్లోజ్ అవ్వాలని, ఫిజికల్ అవ్వాలని ట్రై చేశాడు వరుణ్. దాంతో నేను ఇంట్లో ఉండనని, వాళ్ళదే ఇంకొక ఇంట్లో నేను ఉంటానని ఇంకొక ఇంటికి వెళ్ళిపోతే ఎందుకు అని అడిగింది జయదేవ్ చెల్లెలో. నేను హాస్పిటల్ కట్టించుకుంటున్నాను కదా అత్త, నేను చదువుకోవాలి, నేను పేషెంట్ల గురించి ఆలోచించాలి, ఇక్కడే ఉంటే అనవసరమైన ఆలోచనలని అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వేరే ఇంట్లో ఉంటూ 6 నెలల్లో రాధ వాళ్ళ నాన్న కలలుగన్న హాస్పిటల్ని సులోచన జయదేవ్ హాస్పిటల్స్ అని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని రెడీ చేయించింది. రెడీ చేయించిన తర్వాత రాధ దగ్గరికి ఒక రోజున జయదేవ్ చెల్లెలు, జయదేవ్ భర్త, కూతుళ్ళు, అల్లుళ్ళు, వరుణు, పిల్లలు వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే ఏంటి ఇలా వచ్చారు అని అడిగితే, నీ హాస్పిటల్ రెడీ అయిపోయింది కదా, ఇనాగరేషన్కి ముహూర్తం కూడా పెట్టించామమ్మా, ఇకపోతే నువ్వు చేయాల్సిన పనులు కొన్ని మిగిలినే, ఏంటవి అని అడిగింది రాధ. ఏమీ లేదు, మీ నాన్న పోయిన తర్వాత ఆ వ్యాపారం అంతా మరిప్పుడు నువ్వా చూసుకోవటం కుదరదు, నువ్వు ఇప్పుడు డాక్టర్వి కదా, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అవన్నీ నీ భర్తగా బావ టేక్ ఓవర్ చేస్తాడు, బావ పేరుని వారసుడుగా నువ్వే అనౌన్స్ చెయ్యాలి, చేసి బావని తీసుకెళ్ళి నువ్వు చైర్లో కూర్చోబెట్టాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో నువ్వే మాట్లాడాలి, అక్కడ ఉన్న ఫ్యాక్టరీలో ఉన్నటువంటి లేబర్తో, వర్కర్స్తో అందరితో నువ్వే ఆ విషయం గురించి చెప్పాలి, మన పొలాలు సాగు చేసే రైతులు వాళ్ళందరూ కూడా వస్తారు, అదే రోజున ఫంక్షన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నావు, ఏమంటావు అంటే, నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నానత్త, భారీగా ఏర్పాటు చేయి, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ పిలో, అందరికీ నేను అనౌన్స్మెంట్ ఇద్దామని అనుకుంటున్నాను, మా అమ్మే మా తల్లే అని వీళ్ళు అలా మురుసుకొని వెళ్ళి కార్డులన్నీ ప్రింట్ చేయించితే అందులో ఒక కార్డు తీసుకొని ప్రత్యేకంగా దానికి ఒక లెటర్ని జత చేసి తప్పకుండా రావాలి మామయ్య అని మురారి వాళ్ళకి పంపించింది. పంపిస్తే పదమ్మ వెళదామంటే నేను సచ్చినా రానని కూర్చుంది లక్ష్మి. అనేపాటికి లక్ష్మిని రెడీ చేసి కారులో పడేసి జగదీశ్వరరావు మురారి అలా మాట్లాడొచ్చంటే పనికి మాలిందానా అని ఆయన తిట్టుకుంటూ అక్కడి నుంచి
ఆ ఇనాగరేషన్ అయ్యే దగ్గరికి తీసుకొస్తే చాలా పెద్ద ప్లేస్ అదే. అక్కడ ముందెక్కడో స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ మీద జనాలు ఎవరెవరో ఉన్నారు. రాధ అక్కడ ఉన్నట్టుంది. అయితే మురారి వాళ్ళకి వెనకాలెక్కడో జనాల్లో 3 సీట్లు దొరికినాయి. ఇక్కడ ఎక్కడైతే ఉంది ముదృష్టం చుట్టానికి ఇక్కడ కూర్చోవచ్చులే అంద లక్ష్మి. అన్న తర్వాత అసలు రాధ తన్ని చూసిందో చూడలేదో అని గడ్డాలు పెరిగిపోయి పిచ్చోళ్ళ తయారైపోయి మురారి అలా కూర్చుండిపోయాడు దిగుల్లో విరహంతో. ఇక రాధ ఎలా రెడీ అయిందంటే మినీ మహారాణిలాగా ఆ సంస్థానానికి యువరాణిలాగా రెడీ అయి డైమండ్ సెట్స్ వేసుకొని ఖరీదైనటువంటి బట్టలు వేసుకొని అక్కడికి ఆ అమ్మాయి తన కిరీటాన్ని పెట్టుకొని వాళ్ళ స్థాయికి హోదాకి స్తోమతకి తగినట్టుగా వచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన దర్బార్ కుర్చీలో కూర్చుంటే వాళ్ళ లీగల్ అడ్వైజర్లు మొత్తం లాయర్లంతా అక్కడికి వచ్చారు. మిగతా బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ వాళ్ళతో పాటు ఎవరెవరైతే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు, రైతులు, చాలామంది పనిచేసే కార్మికులు, పనిచేసే కూలీలు, ఒకళ్ళని కాదు ఆ ఊళ్ళో ఉన్న పిల్ల మేక జనం కిటకిటలాడిపోయే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలామంది జనాలు గుమ్ముగూడి ఉన్నారు అక్కడ. అంత దాంట్లో అసలు రాధ తన్ను చూసి ఉండదని, తను కనపడి ఉండనని అనుకున్న మురారి అలా కూర్చుండిపోయాడు. ఇక రాధ మైక్ తీసుకొని లేచి నిలబడిందే. అందరికీ నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఇక్కడ మీకు నేను కొన్ని ముఖ్యమైన అనౌన్స్మెంట్లు ఇద్దామని నేను ఇక్కడికి రావటం జరిగిందే. మా నాన్నగారి కళ కోరిక నేను డాక్టర్ అవ్వాలని. నేను డాక్టర్ కంప్లీట్ చేశాను, ఎండీని అయ్యాను. సులోచన జయదేవ్ హాస్పిటల్స్ని ఈరోజు ఓపెన్ చేయబోతున్నాం. చాలామంది పేద ప్రజలకి అక్కడ ఉచిత వైద్యాన్ని అందిస్తాం. ఖరీదైనటువంటి ఆపరేషన్లు కూడా అతి తక్కువ రేట్లోకి అందుబాటులోకి తేవాలన్నది, ప్రజాసేవ చేయాలన్నది మా నాన్నగారి కోరిక. ఆ కోరికని నేను నెరవేరుస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. ఇక మాకున్నటువంటి ఆస్తిపాస్తులు, మాకున్న వ్యాపారాలు లెక్కకు మిక్కుటమైనవి, లెక్కలేనన్ని ఉన్నవి. అవన్నీ చూసుకోవటానికే నేను చదివింది ఎంబీబీఎస్ ఎండి కాబట్టి నేను బిజినెస్ ఫీల్డ్కి వచ్చి అవన్నీ చూసుకునే అర్హత కానీ, అంత వయసు, అనుభవం, తెలివితేటలు కానీ నాకు లేవు. పైగా నాకు వాటి మీద ఆసక్తి కూడా లేదు. కాబట్టే వాటికి ఒక సరైనటువంటి వారసుని నియమించాలన్నదే, పోయిన మా నాన్న అమ్మల ఆత్మకు శాంతి చేకూర్చాలన్నదే, మా తాతగారు ఆయన కోరుకున్నటువంటి కళని నేను మనవరాలుగా నెరవేర్చలేకపోయినా నా భర్త నెరవేర్చాలన్నది నా కోరిక. కాబట్టే నేను మన అన్ని వ్యాపార వ్యవహారాలు, మనకున్న పొలాలు, తోటలు అన్నీ, ప్రతి ఒక్క ఆస్తిపాస్తుల వివరాలు అన్నీ కూడా లాయర్ గారు ఆల్రెడీ తెలియపరిచే ఉంచారు. అవన్నీ చూసుకోవటానికి నేను ఒక వ్యక్తి పేరు అనౌన్స్ చేయబోతున్నాను. వారే ఇక్కడికి వచ్చి ఆ బాధ్యతల్ని ఇప్పుడు సగౌరవంగా మీ అందరి ముందు స్వీకరిస్తారు అన్న తర్వాత మాయ అంది. అనేసరికి అందరూ బిత్తరపోయి అలా చూస్తే స్పాట్ లైట్ వెళ్ళి అసలు అమ్మాయి అన్నది ఎక్కడా అని అలా వెతుక్కుంటే మురారి నిన్నేరా అన్న తర్వాత లేచి నుంచున్నాడు. నుంచునేసరికి లక్ష్మి నోరు తెరుచుకొని కూర్చొని నా అమ్మే, నా తల్లే, నా బంగారమే అని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. నీళ్లు తిరిగిపోతే ఇందాకే కదే దాన్ని అన్ని తిట్లు తిట్టావు, ఆ తిట్లన్నీ నీ అనుకో. నేను నా మనవరాల్ని నా ప్రేమతో నా చేతి పాలు పోసి పెంచానయ్యా, అది అలా ఎలా తయారవుద్ది? మీది విశ్వాసం లేని జాతి, నా చేత్తో పాలు తాగిన వాళ్ళు అలా అవ్వరు, చిచి నోర్మయ్ అన్నాడు ఆయన. అన్న తర్వాత రా మావయ్య అంటే పదండి సార్ అని వాళ్ళందరూ అలా మురారిని తీసుకొని స్టేజ్ మీదకి వెళ్తే చేయి పట్టుకొని మురారిని పైకి తీసుకొచ్చి ఈయనే మిస్టర్ మురారి, ఎంబీఏ చేశారు, నా కాబోయే హస్బెండ్, నేను ఈయన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నా మేనమామ బంగారం, నిలువెత్తు పోసిన బంగారం. ఈ బంగారాన్నే మీ అందరికీ చైర్పర్సన్గా, మీ అందరికీ యజమానిగా, నా భర్తగా నేను పెళ్లి చేసుకోబోతున్నాననే విషయంతో సహా నేను మీకు అనౌన్స్ చేయాలనుకున్న 3 విషయాలు మీకు నేను, 1 హాస్పిటల్, 2 నా పెళ్ళి, 3వది మీకు కాబోయే చైర్పర్సన్ గురించి
నుంచి అనౌన్స్ చేసేసాను. మా నాన్నగారి హయాంలో మీరు ఎలా ఉన్నారో అంతకన్నా బాగా మా మావయ్య మీ అందరినీ చూసుకుంటాడని హామీ ఇస్తున్నాను. ఏం మావయ్య అనేసరికి అలా నిలువుగుడ్లేసుకొని చూస్తుంటే, మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పాల్సిన కొన్ని పచ్చి నిజాలు ఉన్నాయి అని, కూర్చో మావయ్య అన్న తర్వాత, రండి బాబు కూర్చోండని వాళ్ళు అలా కూర్చోబెట్టిన తర్వాత ఇక రాధ మైక్ తీసుకుంది. మీకు మేము కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న జయదేవ్ గారు మా అమ్మ సులోచనని కాలేజీలో చూసి ప్రేమించి వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మా తాత నానమ్మ ఆయన్ని వెలివేసి రానివ్వలేదు. మా అమ్మమ్మ తాతయ్య ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. నేను పుట్టాను. పుట్టిన తర్వాత మా నాన్న చాలా కాలం అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని రమ్మనమని తీసుకెళ్ళి మా అమ్మని పిచ్చిదాన్ని చేసేసి మా నాన్న బిజినెస్లో తొక్కేసి ఇక్కడ ఉన్నటువంటి మా నాన్న చెల్లెలు కొడుకైన వరుణ్ అనే ఈ నీచుడికి, ఈ గేఫెలోకి, ఈ ఎందుకు పనికిరాని చెత్త వెధవన్నర వెధవకి ఇచ్చి మా అమ్మ మా నాన్న నోరు మూయించేసి అమాయకత్వంతో ప్రమాణాలు చేయించి నా మెడలో తాళి కట్టించింది. మా నాన్న నాకు ఫస్ట్ నైట్లు అవ్వకుండా, వీడు నన్ను టచ్ కూడా చేయకుండా, నా నెయిల్ కూడా నా చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయమనమని, మీ అందరికీ సేవ చేయటానికే నేను పుట్టానని ఆయన చెప్పారు. ఆ తరువాత నా సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నప్పుడు మా నానమ్మ పోవటం, ఆ తర్వాత మా తాతయ్య మా నాన్ననే మా అమ్మనే తీసుకెళ్ళి పూజనే ఆయన పోయి, ఆ తర్వాత మా అమ్మ మా నాన్న పోతూ పోతూ మా నాన్నగారు నన్ను మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళమని, వీళ్ళ దగ్గర పరిస్థితి ఎందుకో విషమిస్తుందని ఆయనకు అనుమానంగా ఉందని, ఆయన ఇంకా ఎంతసేపు ఉంటాడని డాక్టర్లని వీళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆయనకు అనిపించి నన్ను వెళ్ళిపోమ్మంటే, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను. అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత మా నాన్నగారివే నన్ను వీళ్ళు కుక్క కన్నా హీనంగా కొట్టి తిట్టి తిండి పెట్టకుండా నిద్రపోనివ్వకుండా వీడు నా మీద పడి ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు పశువులాగా. నేను ఎదురు తిరిగి వీడిని కొట్టాను. వీడక్కలు వీడమ్మ కలిసి నన్ను కొట్టి జుట్టు పట్టుకొని బయటికి గెంటి నా సామాన్లన్నీ బయటికి విసిరేశారు. వీడు బయటకు వచ్చి, నేను నిన్ను నీ మీద మోజుతో డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు అవే నీ దగ్గర లేవని తెలిసిన తర్వాత మా అమ్మ నిన్ను వద్దనుకుంటుంది, మా ఫ్యామిలీయే నాకు ఇంపార్టెంట్, నువ్వు అక్కర్లేదు వెళ్ళిపో, ఐఎమ్ సారీ అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళి నా చదువు కంప్లీట్ చేయటానికి నాకు సపోర్ట్ చేసింది మా మావయ్య, ఎంకరేజ్ చేసింది మా మావయ్య, తోడుగా ఉంది మా మావయ్య, నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేసింది మా మావయ్య, నన్ను కంటికి రెప్పలా చూసుకుంది మా మావయ్య, నా కాలు కందకుండా గుండెల్లో పెట్టుకొని నన్ను ఒక తెల్లని పావురాయిలాగా పెంచుకుంది మా మావయ్య. అలాంటి మా మావయ్యని నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను. వీడు కట్టిన తాళికి నేను ఎలాంటి విలువ ఇవ్వాలనుకోలేదు, ఎందుకంటే ఆ తాళిని వీళ్ళు ఎప్పుడో ఎగతాళి చేసేశారు కాబట్టి. ఆ తర్వాత నా మేనమావని నేను వివాహం చేసుకొని సంతోషంగా ఉందామనుకున్న క్షణంలో మళ్ళీ ఈ రాబొందులు వచ్చి వాలాయి మా తాతగారి ఇంట్లో. వ్యవహారం ఏంటి అనేది వీళ్ళ గురించి నాకు అనుమానం వచ్చే కనుక్కుందామని నేను తిరిగి వచ్చి లాయర్ గారిని కలిశాను. మా నాన్న ఉన్నప్పుడు ఈ లాయర్ గారిని నాకు పరిచయం చేశారు. ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే, మా తాతయ్య మా నాయనమ్మకు కూడా తెలియకుండా యావదాస్తి వారసుడని మా నాన్న పేరు మీద పెట్టాడని, మా నాన్న తదనంతరం అది నాకే చెందుద్దని, ఇప్పుడు ఆస్తి నా పేరు మీద ఉంది కాబట్టి వీళ్ళు నా కోసం గోతికాడ నక్కల్లాగా కాట్ల కుక్కల్లాగా ఆ రూపాయి కోసమే వెతుక్కుంటూ వచ్చారని నేను లాయర్ గారి మాటల ద్వారా అర్థం చేసుకున్నాను. వీళ్ళకి 4 గోడల మధ్య నేను సమాధానం చెప్తే నా ప్రాణానికే ప్రమాదం, లేదా మా మావయ్య వాళ్ళ ముందు చెప్తే వీళ్ళు ఏమైనా చెయ్యొచ్చు. అందుకే ఈ వీధి కుక్కల్ని తీసుకొచ్చి మీ అందరి ముందు నుంచోబెట్టి ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు నాకు వీడికి డివోర్స్ అయిపోయినాయి. నేనే వాడితో సంతకం పెట్టించే లాయర్ గారితో నేనే అప్పీలు చేయించి మరీ విడాకులు తీసేసుకున్నాను. ఇప్పుడు నా మేనమావని నేను సగౌరవంగా వివాహం చేసుకోబోతున్నాను. వీడు నాకు అక్కర్లేనటువంటి ఒక నీచుడు. ఇలాంటి వెధవల్ని ఏ ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటారండి? ఏమని కాపురం చేస్తారో, కష్టసుఖాలు
సుఖదుఖాల్లో తోడుండేవాడిని భర్త అంటారు. నిలువునా ముంచేసే ఆడదాని శరీరం మీద వ్యామోహంతో, డబ్బు మీద వ్యామోహంతో చేసుకున్న వీళ్ళనే కుక్కల్ని కొట్టినట్టు కొట్టాలి కదో అనేసరికి జనమందరూ తుక్కు కింద కొట్టారు జయదేవ్ చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీనే. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక ప్యాలెస్లో నుంచి గెంటేసిన తర్వాత అమ్మమ్మ తాతయ్య మీరు నాతోనే ఉందరు కానీ ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని రాధ హాస్పిటల్ ఇనాగరేషన్ అయిపోయాక మురారిని ఈ గడ్డాలేంటి నువ్వేంటి నిన్ను నేను వదిలేస్తాను అనుకుంటున్నావా పిచ్చోడా, నేను నీ మీద కోపంతోనైనా సరే నిన్ను కొట్టి తిట్టైనా నీతోనే ఉంటానురా, నిన్నెందుకు వదిలిపెడతాను, నేను రాధని నువ్వు కృష్ణుడివి, మనిద్దరిని ఎవరు వేరు చేయలేరు మావయ్య అన్న తరువాత వరుణ్ ఇక మొహం చెల్లక మీడియాల్లో అన్నిట్లో ఈ విషయం గురించి పడి మొదటి నుంచి అదంటే నాకు ఇష్టమే, ప్రేమే, దాని మీద నా కోరికే, ఆశే, అలాగైనా నేను పెళ్లి చేసుకొని దాంతో ఉండేవాడినే, శాంతానికే చెడగొట్టారు నన్ననే ఇక్కడ మొహం చెల్లక అబ్రాడ్ పారిపోయాడు. ఇక కూతుళ్ళు అల్లుళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. చేసేదేమీ లేక జయదేవ్ చెల్లెలు మొగుడు ఓ గుడిసెలో మిగిలిపోయారు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదా. వరుణ్ అసలు అక్కడికి వెళ్ళాక వీళ్ళతో కాంటాక్ట్లో కూడా లేకుండా అక్కడ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని వాడు సెటిల్ అయిపోయాడు. ఇక్కడ రాధకి మురారికి చాలా గ్రాండ్గా భూదేవంత అరుగు ఆకాశమంత పందిరి వేసి జనాలందరినీ పిలిచి గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెళ్ళి జరిపించాడు జగదీశ్వరరావు. ఇప్పుడు ముద్దు పెట్టుకో మావయ్య ఆ పనులే అంటే రాధని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు మురారి. మనవరాలికి కొడుక్కి తమ అవసరం ఉందని ఇక జగదీశ్వరరావు లక్ష్మి ఇక్కడే ఉండిపోతే మురారిని చైర్పర్సన్గా అనౌన్స్ చేసి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టింది రాధ. దొరబాబులాగా సూట్ వేసి తీసుకెళ్లి మొగుడిని కూర్చోబెట్టి తన హాస్పిటల్ ఓపెన్ అయిపోయింది కాబట్టి చాలామంది డాక్టర్లని రిక్రూట్ చేసుకుని హాస్పిటల్ ఓపెన్ చేసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంటే ఇక్కడ కాదులే అమ్మమ్మ అన్న తర్వాత మాయారా అని చెప్పి బండి తీ మావయ్య అని బండి మీద మురారిని కౌగిలించుకొని పొలంలో మంచి మీద ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయిస్తే వర్షం పడుద్దే, వర్షంలోనే కలుద్దాం, ఇంకా రొమాంటిక్గా ఉంటుంది, ఫస్ట్ కిస్సు పెట్టినప్పుడు ఉన్న ధైర్యం ఫస్ట్ టైం ఇంటిమేట్ అయ్యేటప్పుడు ఉండదే, నీ అంత డేరింగ్ పర్సన్ కాదులేవే నేను అనేసరికి కౌగిలించుకొని మూడ్ని తెగ ముద్దులు పెట్టేసుకొని దగ్గరికి తీసేసుకుంది రాధ. అలా ఆ రాత్రి ఆ వర్షంలోనే వాళ్ళు క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత హనీమూన్కి వెళ్దాం పద మావయ్య, నాకు నీతో 1-2 నెలలు హనీమూన్ చాలదులే కానీ సిగ్గు లేదే నీకు, మొగుడు దగ్గర సిగ్గుపడకూడదు పదరా అని తీసుకెళ్ళి 6 నెలలు హనీమూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మురారికి ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పచెప్పి రాధ హాస్పిటల్కి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ తర్వాత మురారి నిజంగానే చాలా తెలివైన వాడు, చాలా బాగా చదువుకున్న టాపర్ అబ్బాయి. దాంతో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వాడి తెలివితేటలతో బిజినెస్ డెవలప్ చేసి నలుగురిని కెలుక్కోకుండా మంచిగా ఉంటూ నెంబర్ 1 ప్లేస్లోకి తెచ్చేశాడు బిజినెస్నే. ఇప్పుడు మురారి అంటే ది గ్రేట్ పర్సన్. అంత దాంట్లో మురారి ఎప్పుడూ రాధని నెగ్లెక్ట్ చేయడు. తన కంప్లీట్ టైం ఏ నిమిషమైనా రాధకి ఇవ్వటానికి రెడీగా ఉంటాడు. రాధ చాలా మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంది. 5 సంవత్సరాల కాలం హ్యాపీగా రొమాంటిక్గా గడిపిన తర్వాత ఎన్నో ట్రిప్పులు, ఎన్నో హగ్గులు, ఎన్నో కిస్సులు, ఎన్నో ఇక క్లోజ్గా ఉన్న సందర్భాలు, ఎంతో ప్రేమ. ఆ తరువాత రాధ కన్సీవ్ అయింది. రాధకి ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక పాప పుట్టాక ఆపరేషన్లు అయిపోయి ఆ పిల్లల్ని పెంచుకుంటూ జగదీశ్వరరావు లక్ష్మి ఫ్యాక్టరీకి వెళ్ళి పనులు చూసుకుంటూ బిజినెస్ బాధ్యతలో మురారి ఒకవైపున హాస్పిటల్ పనులు చూసుకుంటూ రాధ సంతోషంగా ఆనందంగా వీళ్ళ జీవితం చాలా హ్యాపీగా సాగిపోతూ మురారి గుండెల మీద పడుకొని రాధ మురారి పెదవుల మీద ముద్దు పెడుతూ నా మేనమామ బంగారం అని ఐ లవ్ యూ మాయ అంటే ఐ లవ్ యూ టూనే అనే దగ్గరికి తీసుకొని చాలా ప్రేమగా ఉంటూ ఇద్దరి జీవితాలు ఆనందంగా గడిచిపోతున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.